Now question number 1310. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, జవాబులు టేబుల్ చేసిన అధ్యక్ష. శ్రీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. సభకు నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే అమ్మకాలు జరిగాయో అవన్నీ ఎన్ని వెహికల్స్ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, దాని మీద ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసిందనే దాని మీద నేను సభకు ప్రశ్న పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 1,80,00,000 వరకు కార్ల సంఖ్య, అలాగే 23 లక్షల దాటింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాహనాలు అన్నీ కలిసి 1,80,00,000 ఉంటే కార్ల సంఖ్య 23 లక్షలు దాటిపోయింది. ప్రతి సంవత్సరం 9 లక్షలకు పైగా కొత్త కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి. ఇది 2014తో పోలిస్తే ఇది 150% పెరిగింది కార్ల కొనుగోలు అనేది. సరే, ఆర్థిక సామర్థ్యము, 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి, లేకపోతే వారి స్వయం ఉపాధి వల్లనో వారి కష్టం వల్లనో వారి ఆర్థిక సామర్థ్యం పెరగడం వల్ల ఈ కొనుగోలు శాతం పెరిగిందనేది నిజం. పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆయిల్ దిగుమతులపై దేశం ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పి చేయవలసి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రొవైడ్ చేయడంలో ముందుకు రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పొల్యూషన్కి, ఈ ఆయిల్ దిగుమతులకి అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక భారం రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ పడకుండా ఉండాలంటే దీనికి ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇవాళ దేశంలో 2070 నాటికి పొల్యూషన్ అనేది ఉండకుండా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్లతోని ఉండిపోవాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి రావడానికి, ప్రజలు కొనడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటనేది ముఖ్య ప్రశ్న. ఇకపోతే ఆర్టీసీకి సంబంధించి 2039 వరకు 100% ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు నడపాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన చేయడం అభినందనీయమే. అది నిజంగా చేరగలిగితే సంతోషమే. చేరేటట్లు అందరం కలిసి చేయాలనేది నా ఆలోచన. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పెరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పాలసీ అడాప్ట్ చేసుకుంది అనేది కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మీ ద్వారా నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఒక 2 వీలర్ వెహికల్కు ఒక 30,000 వరకు సుమారు. అలాగే 4 వీలర్ వెహికల్స్కి 1.5 లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితిలో ఆలోచన చేసింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా PM ఈ డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ సబ్సిడీ ఇస్తుంది. అలాగే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 100% ఫ్రీ ఉంటుంది. అలాగే మహారాష్ట్రకు వచ్చి సమృద్ధి ఎక్స్ప్రెస్ వే మీద నాగ్పూర్ నుంచి ముంబై వరకు ఆ హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి టోల్ ట్యాక్స్ లేకుండా నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణలో కూడా వెహికల్ పర్చేజ్ మీద సబ్సిడీ ఉందా లేదా
ఒకవేళ కొనుగోలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ చేయాలి అని అనుకుంటే మనం ఎలాంటి పాలసీ తీసుకొస్తే హైదరాబాద్లో పొల్యూషన్ నుంచి బయటకు వస్తాము అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే తెలంగాణలో మొత్తము 1,80 లక్షల వెహికల్స్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా ఈ రోజు వరకు 0.4% మన రాష్ట్రంలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. ఐఎమ్ నాట్ కరెక్ట్, మేబీ సబ్జెక్ట్ కరెక్ట్ అది. ఇక తెలంగాణ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్లలో హైదరాబాద్లోనే 60% ఉంది. రూరల్ ఏరియాలో చాలా తక్కువ ఉంది, 40%. అంటే ఒక్క హైదరాబాద్లోనే మెజారిటీ షేర్ ఉంది. ఎందుకు అని అంటే ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ రూరల్ ఏరియాస్కి కనెక్టివిటీ చేయకపోవడం, స్టేట్ టు డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్ టు మండల్కి మనం ఆ కనెక్టివిటీని ఆ రేడియస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ రీఛార్జ్ స్టేషన్స్ని మనము ఏర్పాటు చేస్తే ఇంకా కొనుగోలు అవుతుందనేది నా ఆలోచన. ఒక మామూలు వ్యక్తిగా నేను ప్రజల్లో ఉండి చూసిన దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపే చూస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు. కానీ నాతో సహా ప్రజలకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ చేసేది 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు పోయే లోపల ఛార్జింగ్ స్టేషన్స్ లేకుంటే రూరల్ ఏరియాలో కష్టం కాబట్టి ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది అనేది నేను అనుకుంటున్నాను. ఇది నా స్వానుభవం. అట్లాగే ఇవాళ మన రాష్ట్రంలో 70,000 వెహికల్లు మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో 3 లక్షలు ఉన్నాయి, అలాగే కర్ణాటకలో 2.5 లక్షల వరకు ఉన్నాయి, అలాగే తమిళనాడులో 1,70,000 వరకు ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఓన్లీ 70,000 మాత్రమే ఉంది అనేది నా అభిప్రాయం. ఇది అథెంటిక్గా నేను మాట్లాడలేదు, కానీ ఇది నేను నాకున్న ఆలోచన మీద, నాకు తెలుసుకున్న పరిజ్ఞానం మీద నేను మాట్లాడుతున్నటువంటిది. మేబీ నిజం కావచ్చు అనేది నేను అనుకుంటున్నాను. కారణము ఇవన్నీ మన దగ్గర 70,000 ఉండడం, మిగతా దగ్గరలా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే రీఛార్జ్ స్టేషన్లు అనేది ఒకటి, రెండవది ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మూడవది బ్యాంకులు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్లకు మేము ఇవ్వమనడము తెలుస్తుంది. అది ప్రభుత్వం బ్యాంకర్స్తోని మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన ఇస్తుంది. ఇకపోతే నా సలహా సూచన, మన ప్రభుత్వం ఈ 5 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల్లో ఈ పొల్యూషన్ తగ్గాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉండాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ సేల్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఉండాలి. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన ధనవంతుల వెహికల్స్ అన్నీ కూడా మొట్టమొదటగా హైదరాబాద్లోనే సేల్ అవుతాయి. కాబట్టి ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మిడిల్ క్లాస్కి, బిలో మిడిల్ క్లాస్ పావర్టీ లైన్ వాళ్ళకి ఇవాళ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము నేను ఇచ్చే సలహాను సూచనగా తీసుకొని మీరు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. తెలంగాణ ఎలక్ట్రానిక్ వెహికల్స్కు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంప్లీట్ ఎగ్జంప్షన్ ఉన్నా అది మొదటి 8,000 వెహికల్లకే ఉంది. కాబట్టి తర్వాత వీటికి ఇస్తలేరు అనే దాని మీద తీసుకోవడం తగ్గిపోయిందని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఇస్తూ ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ కూడా పెడితే ఇంకా వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతాయి. గవర్నమెంట్ అధికారులు ఉపయోగించిన, గవర్నమెంట్లో ఉన్న శాసనసభ్యులం మనం ఉపయోగించే వెహికల్స్ కూడా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, అధికారులైనా, చీఫ్ సెక్రటరీ నుంచి పంచాయత్ సెక్రటరీ వరకు ఎవరికైనా వెహికల్ ఉన్నా వారందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్లకి మారితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దీన్ని గౌరవంగా తీసుకొని అందరం ఆ అడుగు ముందుకేసి పొల్యూషన్ తగ్గించాలని కోరుకుంటున్నాను. శ్రీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. 1 నిమిషం నేను 2 సూచనలు చేస్తా. యాజ్ ఆఫ్ మార్చ్ 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1 మినిట్ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, నాదొక చిన్న మనవి మీ ద్వారా సభ్యులందరికీ. ఇది క్వశ్చన్ అవర్. సభ్యులు నేరుగా క్వశ్చన్లు అడిగితే మనం వేసినటువంటి ప్రశ్నల పైన మంత్రులు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది.
ఇది షార్ట్ డిస్కషన్ లాగా మా సలహాలు సూచనలు అన్ని సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. క్వశ్చన్ అవర్ యొక్క ప్రాసెస్ దారి తప్పుతా ఉంది. దయచేసి సభ్యులందరికీ థ్యాంక్ యూ. హరీష్ బాబు. సార్ సూటిగా రెండే క్వశ్చన్ సార్. తెలంగాణ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ 2.6 అంటే 2,60,000 ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి మొన్న మార్చి వరకు, పోయిన మార్చి వరకు. అయితే electric vehicles our landscape is dominated by two-wheelers alone. Two-wheelers contribute to 83% of total registrations, four-wheelers contribute to 11%, three-wheelers to 3%, and passenger three vehicles to only 2%. మనం ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, త్రీ-వీలర్ క్యారేజెస్ ఉంటాయో ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ కానివ్వండి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. 976 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనం తప్పకుండా ఛార్జింగ్ స్టేషన్స్ పెంచాలనే మంత్రి గారిని అభినందిస్తున్నా. ఈవీ పాలసీలో భాగంగా 100% ఎగ్జంప్షన్ ఆన్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ఈవీస్. ఆ విషయంలో మంత్రి గారిని అభినందిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ has sanctioned 2,000 ఎలక్ట్రిక్ బసెస్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ డ్రైవ్ స్కీమ్. సో హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే ఇది కూడా చాలా క్రియాశీలకం. నేను ఒక్కటే కోరుతున్నా, మనం ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం తగ్గించాలంటే టోటల్గా మనకు ఎకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాస్ విత్ ఇన్ సిటీ అండ్ ఓఆర్ఆర్ లిమిట్స్ అనే ఆలోచన చేయండి. దీంతో పాటు ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి తొందరగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంటి ముందే ఒక మా పార్టీకి చెందిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఉంటారు. వారికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. రూఫ్ టాప్ మీద సూర్యఘర్ యోజన కింద పెట్టిన సోలార్ రూఫ్ టాప్ ఉంది. సో హీ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ దేర్ అండ్ ఈ చార్జెస్ హిజ్ వెహికల్. మన చాలా ముచ్చటేస్తుంది. ఎండ్ టు ఎండ్ యూజర్ సిస్టమ్ మొత్తం ఆయన ఇంట్లో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద స్టేట్ పెద్దగా ప్రమోట్ చేయట్లేదు రెన్యూవబుల్ ఎనర్జీని. ఒక 3 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 3 లక్షలు ఖర్చు అవుతుంది. 78,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ వాళ్ళకు అడిషన్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. దే హ్యావ్ యాడెడ్ ఇంక్రీజ్ సబ్సిడీ 22,000 ఎక్కువ ఇస్తున్నారు మంత్రి గారు. దాదాపు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు. రాష్ట్రంలో కూడా మనం కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనం సూర్యఘర్ యోజనని ఉపయోగించుకుంటూ మన వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోతే ఆన్ వన్ సైడ్ వీ విల్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఆన్ ద అదర్ సైడ్ వీ విల్ ప్రమోట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఆల్సో. కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా పార్కింగ్ స్టేషన్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, మెట్రో స్టేషన్స్లో కానివ్వండి, ఈ పార్కింగ్ స్టేషన్స్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వీళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా పార్కింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మా ఛార్జింగ్ పెట్టమని ఇచ్చి మనం వచ్చే వరకు మన వెహికల్ ఛార్జ్ అయిపోతే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నా. తప్పకుండా ఈ ఈవీ పాలసీ తీసుకొచ్చిన మంత్రి గారిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు. శ్రీ బీర్లా ఇలాయ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు. కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి నుండి యారుటలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపోకి కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు
ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించినాం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్న అధ్యక్ష, దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క విద్యుత్ వాహనాలపైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఏమన్నా అంటే చాలామందిలో ఒక రకమైన భయం ఉంది అధ్యక్ష. బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యి ఈ 2 వీలర్స్ చనిపోతున్నారు కాబట్టి కొన్ని న్యూస్లో కూడా చూసినాం. వాటిపైన ఏమన్నా ప్రత్యేక క్యాంపెయినింగ్ ఏమైనా చేసి అవేర్నెస్ తీసుకొచ్చారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది అందరి సభ్యులపైన బాధ్యత ఉంది. మరి ఏమన్నా పాలసీ, ఏమన్నా ప్రత్యేకమైన పాలసీ ఏమన్నా తీసుకున్నారా ఈవీ వెహికల్స్ పైన? అలాగే మాకు కూడా వరంగల్ జిల్లాలో కూడా ఈవీ బస్సులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మన మంత్రివర్యులు దీనికి సహకరిస్తారని నేను మీరు ఇచ్చిన సమయాన్ని ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. శ్రీ భూపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష. మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊరు విలేజ్ వాళ్ళు వీడీసీ వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలా అది అని కూడా కొన్ని చేసిండ్రు అధ్యక్ష. అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష, ఊళ్ళో అవి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్ళకుండా రోడ్ మీదకి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టచ్ ద విలేజ్. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్డు మీద దించిపోతే 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర, ఒక పర్టికులర్ ఒకటని చెప్పలేను, దగ్గర దగ్గర ఒక 20 నుండి 30 గ్రామాలు ఉంటాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేందంటే ఎట్లాగో మనం ఉచిత ప్రయాణం ఇస్తున్నాం కాబట్టి స్పెషల్గా ఆ ఊర్ల వరకు కూడా బైపాస్ రోడ్స్ ఉంటాయి, విలేజ్ వరకు పోయి రోడ్ మీదకి వెళ్ళి కాకుండా విలేజ్ వరకు పోయి వస్తే బాగుంటుందని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలా దాని కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు, టీచర్లు లేట్ పోతుండ్రు, పిల్లలు లేట్ పోతుండ్రు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతా ఉంది. సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, 1 minute. సాంశివరావు గారు. సార్, ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశీకరణకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్న, ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకటి. రెండోది, ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకు పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమిటీగా ఏర్పాటు అయ్యి వాళ్ళ సమస్యలపైన సమ్మెకు పిలిపించారు అధ్యక్ష. మంత్రి గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళ కోదండరామ్ గారు మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. వారి దగ్గర కూడా పదే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న, ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. రెండోది, ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి, అన్ని సింగరేణిలో ఉంటుంది, లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి కనీసం
మినిమం వేజ్ కూడా రానంత జీతాలతో పనిచేస్తారు, వాళ్ళు రేయింబౌళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అసలు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళ సమస్య ఏదో బార్గెన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇదేమన్యాయమో అర్థం కావట్లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మేము కలిసినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే, యూనియన్ లేకుండా ఎట్లాగూ సిస్టంలు అని కూడా అన్నారు. మరి మీరు సొంత నిర్ణయాలు చేస్తున్నారా, లేకపోతే మీరు అధికారులపైన ఆధారపడుతున్నారా, అధికారులు ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారో మేము చాలా బాధతోనే మిమ్మల్ని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అధికారులకి ఏది ఉండొద్దని కోరిక ఉంటుంది కొంతమందికి. అందులో ఆర్టీసీలో పోలీసు అధికారులను పెడతారు ఎక్కువ. మీరు ఎండీగా పోలీసు అధికారులను పెడితే వాళ్ళకి పోలీసు దర్పం, లాఠీ దర్పం ఆ పద్ధతుల్లో వాళ్ళు ఉంటున్నారు. అరే వాళ్ళు మన వ్యవస్థ అనేక పదుల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆర్టీసీని వాళ్ళు బతికించి చేస్తుంటే వాళ్ళ సంక్షేమం పట్టకపోతే మనం ఎట్లా ప్రజా పరిపాలన అయిద్దో ఆలోచన చేసుకోవాలి. నేను బాధతో చెబుతున్నాను మా మంత్రి గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ఈ సమస్యను. ఎందుకంటే వాళ్ళ కోసం నేను 6 రోజులు అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 6 రోజులు నిరాదీక్ష చేశాను అధ్యక్ష. మా శ్రీనివాసరెడ్డి అని మా ఖమ్మంలో మా కళ్ళ ముందే చనిపోయాడు అధ్యక్ష. ఆర్టీసీ సమస్యలపైన చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. దయచేసి దానికి ఏదైనా పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులందరూ సహకారాన్ని కూడా అడుగుతున్నాను. ఈవీ పాలసీకి సంబంధించి ఈవీ పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్. ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేగాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఛార్జెస్ దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతరత్ర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా 25% నుంచి 50% వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఈక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇలా బ్యాక్టీరియా ఇవాళ పత్రికల్లో కూడా ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం
వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్నా అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ పరంగా 9,000 చిల్లర బస్సులు ఉంటే పిఎం ఈ డ్రైవ్ కింద గతంలో 575 బస్సులు ఇప్పటికే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2,800 బస్సులకు సంబంధించి పిఎం ఈ డ్రైవ్ కింద వస్తూ ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా కొత్తగా వరంగల్ మున్సిపాలిటీకి ఒక 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి కూడా ఒక 50 బస్సులు ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా కూడా రాబోతూ ఉన్నటువంటి వాటి సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా స్కూల్స్ బస్సులకు కానీ ఇతరత్ర అన్నిటితో పాటుగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించిన ఇష్యూలు కూడా బాగా తీసుకొని పోయేటువంటి విధంగా చేస్తాను. గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు అడిగినా, పాల్వాయి హరీష్ గారు అడిగినా, ఐలయ్య గారు అడిగినా, నాగరాజు గారు అడిగినా, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరి సహకారం కోరుతా ఉన్నా. ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ 5 అవర్స్ 6 అవర్స్ ఉన్న 500 పైన కిలోమీటర్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ 41 మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాలకు సంబంధించి ఆర్టీసీ తరఫున చేస్తా ఉన్నాం. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడినటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో 30,000 రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్లకు స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకుంటే కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. జీవో తీసుకొచ్చినాం. అంటే ఎవరైనా వాహనాలు 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చిన అధ్యక్ష. మీరు అంటున్నట్టుగా వెహికల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది చాలా పెద్ద బెనిఫిట్. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్కు వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ వెరీ హ్యాపీ ఉన్నారు. దానికి ఇంకా అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదు అధ్యక్ష. అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా ఆర్టీసీలో కూడా రెట్రోఫిట్ అంటే ఉన్నటువంటి పాత ఇంజన్ తీసేసి ఈ యొక్క ఈవీ ఇంజన్ పెట్టడం అనేటువంటి రెట్రోఫిట్ వ్యవస్థ దానికి సంబంధించిన మార్పులకు అనుగుణంగా ఆ రెట్రోఫిట్ను కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది. ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు రెట్రోఫిట్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటోలన్నిటి కూడా మరి ఎక్కడ కూడా డీజిల్ వాహనం కనబడద్దు అనేటువంటి ఆలోచన చేస్తాను అధ్యక్ష. ఈ మధ్య కూడా ఎల్పిజి, సిఎన్జి, ఈవీ ఆటోలకు కూడా పర్మిషన్ ఇచ్చాం. యాక్చువల్గా హైదరాబాద్లో ఆటోలకు పర్మిషన్ లేదు. పాత స్థానంలో కొత్తవి రావాలనే ఆలోచనతో ఈ ఈవీ ఆటోలకు కూడా మనం అనుమతి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా గేటెడ్ మీ ద్వారా గేటెడ్ కాలనీలలో కూడా ఛార్జింగ్ స్టేషన్స్, ప్రైవేట్గా కూడా ఛార్జింగ్ స్టేషన్స్, రెడ్కో ద్వారా కూడా దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా మొన్న ఈ మధ్య జరిగిన రివ్యూలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీని మీద ఎక్సైజ్ చేస్తూ ఉంది. అన్ని కలెక్టరేట్లో కూడా పెట్టాలనే దాని మీద కలెక్టరేట్లకు రాస్తా ఉన్నాం. అన్ని టూరిజం మినిస్టర్ గారు సలహా తీసుకొని టూరిస్ట్ స్పాట్లలో అన్నిట్లలో కూడా అంటే పబ్లిక్ ఎక్కడికైతే రీచ్ అవుతారో ఈవీ వెహికల్కు వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లతో సహా అన్నిట్లలో ఈవీ ఛార్జింగ్ ఉన్నట్టయితే ఒక్కొక్క ఛార్జింగ్ చేయడానికి ఆఫర్ స్పీడ్ ఛార్జెస్ వచ్చినాయి. ఇవాళ రేపు 500 మెగావాట్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వచ్చినటువంటి సందర్భంగా పబ్లిక్ సౌకర్యంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తే అయ్యేది కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు, ఎందుకంటే రాబోయే కాలంలో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా బాగుండాలన్న తెలంగాణ మొత్తం ఇప్పటికే మనం 100 దాటిపోయి దాదాపు ఒక్కొక్కసారి 200లకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఢిల్లీ 300 నుంచి 400, 450 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పోతుంటే మనం కూడా ఇవాళ సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా దాన్ని నివారించాలంటే ప్లాంటేషన్తో పాటుగా ఈ విధంగా ఈవీ కానీ, ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ మన వాహనాల వైపు తీసుకుపోవడంతో పాటుగా
కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పాలసీల ద్వారా కానీ ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం 20% ఎగ్జామ్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈవీ తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా, లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది కావచ్చు, అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా నేను అడగలేను సార్, మరి ఫ్రీగా కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్స్టిట్యున్సీలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్ సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి తప్పకుండా రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఈవీ పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం. శాసనసభ్యులందరూ కూడా ఈ అంశానికి సహకరించాలి. అధికార వ్యవస్థ కానీ ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినైతేనే రాబోయే తరానికి మనం కాలుష్య రహిత తెలంగాణ, కాలుష్య రహిత హైదరాబాద్ను ఇచ్చి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక స్వచ్ఛమైనటువంటి మాస్క్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చర్యల లోపల ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా గౌరవ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్వశ్చన్ నెంబర్ సంబంధించి వారు గౌరవ కూనంనేని సాంబశివరావు గారు అడిగినారు. మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా వారు, నేను, కోదండరామ్ గారు ఆర్టీసీ ఇది ప్రశ్న ఉత్పన్నంగా అయినా ఉప ప్రశ్నగా వారు అడిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని ప్రయాణికుల సౌకర్యము, కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ అనే 3 ద్వయాలతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం 2 అంశాలు. గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం 1, అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తున్నాం. వారు కూడా అవగాహన ఉంది. తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది. మరొకసారి కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు కూడా మరవలేనిది. ఇయ్యాల కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు రోజు 65 లక్షల మంది ప్రజలను 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 342 బస్ స్టేషన్లు 12,000 గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ ప్రజలను మరి రవాణా కలిగిస్తున్నటువంటి బస్సులు, అందులో పనిచేస్తున్న ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమం మీ ప్రభుత్వ బాధ్యత. డెఫినెట్లీ వాళ్ళందరికీ మొన్ననే 30 సంవత్సరాల సర్వీసులో ఒక సింగిల్ యాక్సిడెంట్ చేయనటువంటి వాళ్ళకు రోడ్ సేఫ్టీ మాసం సందర్భంగా సన్మానాలు కూడా చేసినామనే మాట సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా అదేవిధంగా ఆర్టీసీలో మేము యూనియన్ బ్యాంకుతో టైఅప్ చేసుకొని ఎవరైనా కార్మికుడు చనిపోతే అతనికి దాదాపు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని మా సంస్థ కొనసాగిస్తూ ఉంది. కొన్ని వందల మందికి ఆర్టీసీ పరంగా ఇచ్చినటువంటి ఆ మాట తెలుసు. మొదటిసారి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సార్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ 10 సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ 3 మెన్ కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది. ఇక్కడ మేము రిమూవ్ అయితే మాకు మరొక అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం. కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇస్తూ ఉంది. సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది. చేస్తున్న ఉద్యోగాలు 2 అంశాలు నేను ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పినా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. గౌరవ అందరూ కూడా బస్ స్టేషన్లు కానీ ఇతరత్ర 2 డిపోలు కూడా కొత్త ములుగు జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఆ విధంగా తప్పకుండా ఆర్టీసీ పరంగా కూడా ఈవీ పాలసీలు ఇప్పుడు 10 జిల్లాల్లో ఈవీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. బస్సుల నుంచి కూడా అదేవిధంగా రేపు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవీ బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా కాలుష్య నివారణ లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది. ఆర్టీసీ మరింతగా బాధ్యతగా ఈ కాలుష్య నివారణకు సంబంధించిన విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి వాహనాల డిపార్ట్మెంట్గా అది మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తోందనే మాట నేను మనవి చేస్తూ మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నా. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వముల తరఫున కొనుగోలు చేసే వాహనాలన్నింటిలో ఈవీ వాహనాలు కొనాలనేటువంటి ఒక మ్యాండేటరీని తీసుకొచ్చే విధంగా కొన్ని అట్లీస్ట్ 25%, 50% లోకల్ కన్వీనియన్స్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క పాలసీ కానీ కాలుష్య నివారణకు సంబంధించి అన్ని విషయాల
సహకారం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏమి సార్, మేము కూడా మంత్రులం కూడా క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తేనే మిగతా సభ్యులందరికీ న్యాయం జరుగుద్ది అధ్యక్ష. క్వశ్చనే ఒక అరగంట చదివిన తర్వాత ఆన్సర్ ఒక గంట చదివిన తర్వాత మిగతా క్వశ్చన్లు వేసినటువంటి సభ్యులకి న్యాయం జరగదు అధ్యక్ష. మేము కూడా కొద్దిగా సంయమనం పాటించి క్వశ్చన్ టు ఆన్సర్, వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బెటరు. వాళ్ళు ఒక ఉపన్యాసం ఇచ్చి మేము ఒక ఉపన్యాసం ఇచ్చి మీరు అందరికీ అలో చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ తోటే క్వశ్చన్ అవర్ అయిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. క్వశ్చన్ నంబర్ 1397 గౌరవ డిప్యూటీ సీఎం గారు. క్వశ్చన్ నెంబర్ 1397 అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. 3 ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సేవా సిబ్బంది పదవులను భర్తీ చేసే ప్రక్రియ 2026 మార్చి నాటికి పూర్తవుతుంది. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి సింగరేణి ప్రాంతాల్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చాలామంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ రెఫరల్ వాళ్ళకి రిటైర్డ్ అయిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్, వాళ్ళ లిమిట్స్ దాటిపోయినాయనో లేకుంటే కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ జరగట్లేదు. అయితే మీ ద్వారా మంత్రి గారిని కొడతా ఉన్నా, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. అదే మాదిరిగా అధ్యక్ష, మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఒకటి పెడతా ఉన్నారు. నిన్న కూడా ఒక అవకాశం వచ్చింది, మాట్లాడడం జరిగింది. సుమారుగా 25 కోట్లతో నిర్మాణం జరిగింది. అది ప్రారంభమైతే రామగుండంలో హైదరాబాద్కి తీసుకొచ్చే దారిలోనే అనేక మంది గుండెపోట్లతో చనిపోయినటువంటి అంశాన్ని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. త్వరితగతిగా దాన్ని ప్రారంభించాలి. సింగరేణికి మొదటి నుంచి కూడా ఒక పెద్ద మెడికల్ వ్యవస్థ ఉంది అన్ని ప్రాంతాల్లో, కానీ సరైన సిబ్బంది లేక, మెడికేషన్స్ లేక ఎంప్లాయీస్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రెఫరల్గా చేయడం జరిగింది. చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చేసే వైద్యం సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు దాదాపుగా వారానికి ఒకటి చూస్తూ ఉంటాం. ఇది తప్పకుండా దానిపై వైద్యులను, డాక్టర్లను, సంబంధించినటువంటి మెడిసిన్స్ను పెద్ద వ్యవస్థ, పెద్ద అంటే ఒక్కొక్క రీజన్లో పెద్ద ఒక హాస్పిటల్ ఉంటే దానికి చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఉపయోగంలో లేవు. అవి చేస్తే కార్మికులకు బాగుంటుంది అధ్యక్ష. అదే మాదిరిగా అన్నను మా దగ్గర గతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 2000 రూపాయలు మాత్రం పెన్షన్ వస్తుంది, కానీ వారికి మెడికల్ బెనిఫిట్స్ వస్తలేవు. గతంలో కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి విషయంలో కూడా మరి సింగరేణి వ్యవస్థ పూర్వ కార్మికులు, తక్కువ పెన్షన్స్ వస్తున్న వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అవ్వంపల్లి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సింగరేణి అనేది 3 జిల్లాల వ్యాప్తంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లో వ్యాపించి ఉన్నది. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఖమ్మం మర్చిపోయినా సార్, కొత్తగూడెం ఉన్నది సార్. 4 జిల్లాలు డివైడెడ్ కాకుండా యునైటెడ్ జిల్లాలు 4 జిల్లాల్లో ఇది వ్యాపించి ఉన్నది. దాని ద్వారా సింగరేణి కార్మికులు ఎప్పటి నుండో శ్రమ పడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా చూడడం లేదు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకు మందులు అవసరం ఉంటాయి. వాళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఏదైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ,
గుండె సంబంధించిన వ్యాధులు కానీ ఇవన్నిటికి సంబంధించినవి జీవితాంతం కూడా వాళ్ళు మందులు వాడాల్సిందే చచ్చిపోయే వరకు. మరి ఆ ఫెసిలిటీని ఈ 4 జిల్లాల్లో ఏదైతే అఫిలియేటెడ్ హాస్పిటల్ సింగరేణికి ఉన్నాయో వాళ్ళన్నిట్లలో వాళ్ళకు మందులు ప్రప్రబంధంగా ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మేము ఎక్కడ పోయినా కూడా మా జిల్లాలో నా నియోజకవర్గంలో సింగరేణి ఎంప్లాయీస్ చాలా మట్టుకు అడుగుతూ ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఈ ఫెసిలిటీ లేదని చెప్తా ఉన్నారు. మీ ద్వారా మంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను, వారికి కొంత మందులు ఇచ్చే విధంగా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నిట్లలో వాళ్ళ అవుట్ పేషెంట్లు కూడా చూసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాను. మరి మరొకటి, వీళ్లకు వైద్య సదుపాయం నిమిత్తం 8 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. మా మంత్రి గారు గతంలో కూడా చెప్పినారు 10 లక్షల వరకు దాన్ని సదుపాయం కల్పిస్తామని చెప్పినారు. ఇది కూడా కొంచెం మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్కి 10 లక్షల వరకు వైద్య సదుపాయం గురించి మీరు కల్పించాలని అది ఒకటి కూడా మీ దగ్గర మనవి చేస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్కు తర్వాత రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కూడా కొన్నిసార్లు రావట్లేదని, మెడికల్ బిల్లులు రీఎంబర్స్మెంట్ చేయట్లేదని అడుగుతూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళ పక్కనున్న హాస్పిటల్లో గుండెపోటు వస్తే దగ్గరున్న ఏదైనా హాస్పిటల్కి ఇమీడియట్గా పోయి చేయించుకుంటే కూడా వాళ్ళని రీఎంబర్స్మెంట్ చేయట్లేదు. కొంచెం అది కూడా ఆలోచించి మంత్రి గారు ఈ యొక్క విజ్ఞప్తిని మన్నించి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల తప్పకుండా ఈ విషయం తెలియజేస్తారని మీ ద్వారా విన్నవించుకుంటున్నా అధ్యక్ష. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, వాళ్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కడైనా పోవడానికి చాలామంది 70 ఏళ్ళు పైబడి నడవలేక, వాహనాలు లేక ఇది ఒకటి ఉంటున్నది. ఆర్టీసీలో వాళ్ళకు కూడా కొంచెం ఉచిత ప్రయాణం కలిగిస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇట్లా ఓల్డేజ్లో ఉన్నవారు, 60-70 ఏళ్ళ పైన ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గౌరవించి తెలియనిచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. గౌరవ డిప్యూటీ సీఎం గారు, శ్రీ సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. సింగరేణికి సంబంధించి మన తెలంగాణలోనే ఇది ఒక మగుటాయమానమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఇవాళ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది అనేది నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే అక్కడ కార్మికులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్ళి ఉత్పత్తులు తీస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ దృష్టిలో మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది, అంటే మెడికల్గా కొద్దిగా ప్రాబ్లం ఉండే వాళ్ళని ఇన్వాలిడేట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రొవిజన్ టెక్నికల్గా అంటే పూర్తిగా ఇది అవ్వాలని కాదు, కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ కండిషన్స్లో గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నాయి. ఇప్పుడు దాని మెడికల్ ఇన్వాలిడేషను జరగకుండా ఉండటంతో కార్మికుల్లో బాగా అసంతృప్తి ఉంది ఒకటి. రెండోది సార్, వాళ్ళకి చాలా అతి తక్కువ పెన్షన్స్ రిటైర్ అయిన తర్వాత 200, 400, 500 ఈ మొత్తం కలిపిన మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షలు ఉంది. టౌన్లో ఉండే వాళ్ళకి 1,80,000, దానికి ఏది బిలో పావర్టీ లైన్ కింద. వీళ్ళకి అది కూడా రావట్లేదు. అందువల్ల ఒకసారి మేము మంత్రి గారికి వాళ్ళందరి దృష్టి కూడా తీసుకుని వెళ్ళాం. దాన్ని వీళ్ళకి కూడా మొత్తం సంవత్సరాలు లెక్కేస్తే 1,00,000 లోపు వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్ ఇవ్వాలి. ఏంటి పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళని పేదవాళ్ళ కింద చూడాలి. అది ఒకటి రెండో అంశంగా చూడమని కోరుతున్నాను. తర్వాత వాళ్ళ దగ్గర ఖాళీ ఆ మైన్స్ ఏరియాల్లో ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇళ్ళు కట్టుకోవడానికి. ఆ ఖాళీ ఉంది, అది ఎందుకు పనికిరాదు. ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ స్థలంలో అవకాశం ఇచ్చే ప్రొవిజన్ ఉందేమో అడిగాము, అది కూడా చూడాలి. 3. 4వది ఏంటంటే క్వార్టర్స్ ఖాళీగా ఉంటున్నాయి అధ్యక్ష. దానిలో ఎప్పుడో ఎన్నో ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు దానిలో రిటైర్ అయిపోయిన తర్వాత వేరే మార్గం లేక అందులో ఉంటున్నారు. వాళ్ళని చీటికి మాటికి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టి తొలగిస్తే బాగుంటుంది. అలా కాకుండా, ఎందుకంటే సంస్థకి మొత్తం లాభాలు తీసుకొచ్చింది, కష్టాలు పడింది వాళ్ళ సంక్షేమం పట్టించుకోకుండా దిగిపోయిన వెంటనే ఎద్దు చచ్చిపోయింది బయట పడేసింది అనే పద్ధతుల్లో కాకుండా దాని మీద అత్యంత శ్రద్ధ పెట్టి ఆ సంస్థను, ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని కాపాడుకోవాలి. ఆఖరిది 5వ పాయింట్ ఏంటంటే, ఇవాళ కోల్ కూడా కార్మికులు తీయకుండా కాంట్రాక్టర్లే తీసే విధంగా ఇచ్చేస్తున్నారు.
దాంతో సింగరేణి మనుగడికే వాళ్ళ ప్రమాదం వచ్చింది. కోల్ అన్న ఇంతకుముందు ఓవర్ బర్డెన్ ఇటువంటి మట్టి కాంట్రాక్టులకు ఇచ్చేవాళ్ళు, ఇవాళ కోళ్ళు కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా సింగరేణి అత్యంత ప్రమాదకర పరిస్థితులు పడింది. అందుకే నేను మా ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు వారిని నేను కోరుతా ఉన్నాను, దీనిపైన ఒక సెపరేట్గా అధికారులతోనూ ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ అలాగే యూనియన్తో మీటింగ్ పెట్టండి సార్. పెట్టి సాధ్యమైన మేరకు ఆ సమస్యలని మీరు కూడా అంత మన ఖమ్మం జిల్లాయే కదా, మనకు సత్తుపల్లి ఉంది, కొత్తగూడెం ఉంది, మీకు కూడా యూ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద సింగరేణి. కాబట్టి మీ ఆధ్వర్యంలో కొంచెం దాన్ని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. దిగిపోయిన వాడు కూడా సంతృప్తి ఉండే విధంగా చేయాలి. వాడికి ఒక రేషన్ కార్డు పెన్షన్ ఇటువంటి వచ్చేట్టుగా వాడు ఉండటానికి ఏదైనా అవకాశం ఉండేట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మా ప్రభుత్వాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ ధన్యవాదాలు. చాలామంది సభ్యులు కార్మికుల గురించి చాలా ప్రశ్నలు అడిగారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి కొన్ని ఇప్పటికే వాటిల్లో కార్డియాలజీ, ఆంకాలజీ ఇలాంటి హాస్పిటల్స్లో ఎంప్లాయీస్ కోసం రిఫరల్ హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారు. అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్లు, స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. మిగిలిన 32 మంది డాక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష. అట్లాగే 175 మంది పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామక ప్రక్రియలో ఉన్నది. 2026 మార్చి నెలలో చేపట్టడం అవుతాం. పోతే కార్మికుల సంక్షేమం గురించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి మందుల ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగారు. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష. వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా 8 లక్షల వరకు ఆల్రెడీ వాళ్ళకి ఆ మందులు అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మిగతా టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అన్నీ వాళ్ళు చేయటం జరిగింది అధ్యక్ష. క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో పిలిచారు. మన రాజ్ ఠాకూర్ గారు అడిగారు. కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది. ఎస్టాబ్లిష్డ్ క్యాత్ ల్యాబ్ అట్ రామగుండం అండర్ పీపీపీ మోడ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ఇన్ 75 days. అట్లాగే అధ్యక్ష, ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ గురించి కొనవని సాంబశివరావు గారు అడిగారు. ఆ క్వార్టర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ఖాళీగా ఉన్న స్థలాల్లో వాళ్ళకి అవకాశం ఇస్తే కట్టుకుంటారని, ఇది బోర్డులో ఒకసారి నేను మాట్లాడతాను. వాళ్ళకి సింగరేణికి సంబంధించి మాట్లాడి దానికి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ చేయడానికి అవకాశం ఉందో అట్లా చేస్తాం అధ్యక్ష. నేను సభ్యులకి, సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సింగరేణి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది అధ్యక్ష. ఒకప్పుడు బొగ్గు తీయటం అనేది ఈ ప్రాంతంలో మోనోపలి. ఆ మోనోపలి ఉంది కాబట్టి సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కాబట్టి సింగరేణికే ఇస్తూ ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఆ మోనోపలి నుంచి ప్రైవేటైజేషన్లోకి, గ్లోబలైజేషన్లోకి దేశం, ప్రపంచం కూడా వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి ఆయా పరిసర ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలన్నీ కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆక్షన్ చేస్తూ ఉన్నారు. ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు అంటే సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు, ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బొగ్గు సప్లై కూడా థర్మల్ పవర్ స్టేషన్స్కి
ఈ దేశంలో మిగతా ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసేటువంటి బొగ్గే కాకుండా మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీస్ సంస్థలు కూడా ఉత్పత్తి చేసే బొగ్గు, అట్లాగే ఇంపోర్ట్ చేసుకునే బొగ్గు కూడా సప్లై చేసేటువంటి వ్యవస్థల్ని ఈరోజు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ బొగ్గు కొనేటువంటి సంస్థలు థర్మల్ పవర్ స్టేషన్స్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ తప్పనిసరిగా ఎక్కువ ఎవరు తక్కువకి సప్లై చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. సో ఎవరు తక్కువకి బొగ్గుని సరఫరా చేయగలరో, తక్కువ ధరకు సరఫరా చేయగలరో వాళ్ళ దగ్గరే బొగ్గు కొనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు కంపారిటివ్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చూస్తే ఎక్కువ ధర సింగరేణి ద్వారా మాత్రమే బొగ్గు సప్లై చేయబడతా ఉంది. సో రాను రాను సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి రేట్ని తగ్గించుకుంటూ పోటీ ప్రపంచంలో బొగ్గు దొరుకుతున్న దాని సరి సమానంగా బొగ్గుని మనం అమ్మగలిగినప్పుడే దీని మనుగడ భవిష్యత్ తరాలకి మనం సింగరేణిని అందించగలం. అందులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆ కుటుంబాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం అందరం దానిపైన సీరియస్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ శాసనసభ్యులందరికీ సాంబశివరావు గారు ఒక సలహా చెప్పారు. తప్పనిసరిగా శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, అట్లాగే సింగరేణి సంబంధించిన సిబ్బందిని, సిఎండితో సహా డైరెక్టర్స్ అందరిని పిలిచి సింగరేణి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని చేస్తామని చెప్తూ, సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ₹1 కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే, ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ₹1 ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ 1 crore ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 1 crore ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం. నమస్కారం, ధన్యవాదాలు. Question number 1354 postponed. Question number 1374 గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, ప్రశ్నకు మొదటి ఏ అవునండి, జవాబు బి ఆ వివరాలు జాబితాను అనుబంధం రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది, సి ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. గౌరవ సభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, పరిగి నియోజకవర్గంలో కుల్కచర్ల మండలం అనేది పెద్ద ఎత్తున ఒక 70,000 జనాభాతో కూడుకున్నటువంటి నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి, ఇటుక బట్లు ఉన్నాయి, పెట్రోల్ బంక్స్, గోడామ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అధ్యక్ష. అయితే చాలా బాధాకరమైన అంశం ఏంటంటే అధ్యక్ష, నేను సజీవంగా నర్సయ్య గౌడ్ అనే ఒక రైతు పిడుగుబడి అతను పంటను రక్షించడానికి మా దగ్గర అడవి పందులు ఉంటాయి అధ్యక్ష పెద్ద ఎత్తున. అయితే అడవి పందులు వచ్చి ఆ చేన్లను ఖరాబ్ చేస్తాయని చెప్పి అతను రాత్రిపూట అక్కడే ఒక చెట్టు కింద ఒక గుడిసేసుకొని దాంట్లోనే ఉండి పంటను కాపాడుకునేవాడు అధ్యక్ష. మా దగ్గర ఆ రోజు రాత్రి ఉరుములతో కూడినటువంటి వర్షం పడి పిడుగు ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు కూడా అంటుపెట్టుకపోయి గుడిసె కూడా అంటుపెట్టుకపోయి అతి సజీవ దానమైంది అధ్యక్ష. నేను ఆ రోజు పరిగణన ఉన్నాను, నేను వెళ్ళి కూడా అక్కడ చేసే పరిస్థితి లేకుండా అతను సజీవ దానమైంది అధ్యక్ష. నేను నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చినాను, అక్కడ ఒక ఫైర్ స్టేషన్ పెట్టాలి కుల్కచర్లలో అని. దానికి తను కూడా అనుకూలంగా చెప్పినారు. నేను కూడా మినిస్టర్ గారు కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అతను కూడా అధ్యక్ష, అతని పేరు గుండుమల్ల చందు అధ్యక్ష. అతను కూడా కుల్కచర్ల లోపల ఒక బట్టల దుకాణం
మీకు తెలుసు అధ్యక్ష, భీమిరెడ్డి గారని DCMS వైస్ చైర్మన్ ఉండే, ఆయన పేదవాడని చెప్పి అతను చాలా తక్కువ అద్దెకు షాప్ ఇచ్చి బట్టల దుకాణం పెట్టించింది అధ్యక్ష. ఆ బట్టల దుకాణం కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయి అర్ధరాత్రి మొత్తం కాలిపోయింది అధ్యక్ష. తెల్లారి లేవగానే ఏడుపులు అధ్యక్ష. ఈ విధంగా మా ప్రాంతంలో ఉంది కాబట్టి ఫైర్ స్టేషన్ వెంటనే అక్కడ శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. నూతన ఫైర్ స్టేషన్ల ఎస్టాబ్లిష్మెంట్పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గంలో ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది అధ్యక్ష, అది కూడా కాగజ్నగర్ పట్టణంలో ఉంది. మాకు ఎటుపోయినా కూడా నియోజకవర్గం చాలా స్పార్స్లీ పాపులేటెడ్ కాబట్టి కౌటాల మండల కేంద్రం కూడా నియోజకవర్గ సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి కౌటాల మండల కేంద్రంలో ఇంకొక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా సూచన. దయచేసి మంత్రి గారు నోట్ చేసుకుని దాన్ని ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అట్లనే కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఫైర్ స్టేషను ఆ భవనం ఏదైతే షెడ్ ఏదైతే ఉందో చాలా కాలం క్రితం అదొక డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది. ఆ భవనం పూర్తిగా శిథిలమైపోయింది. నేను మొన్న అక్కడ పక్కనే మందిరం ఉంటే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ షెడ్ కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఫైర్ స్టేషన్ నూతన భవనం మంజూరు చేస్తూ కౌటాల మండల కేంద్రంలో ఇంకొక కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నా. ధన్యవాదాలు. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నపైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గం వేములవాడ 2 జిల్లాల పరిధిలో ఉంది అధ్యక్ష. వేములవాడలో అగ్నిమాపక కేంద్రం ఒకటి ఉన్నది. తర్వాత రుద్రంగి 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఒక నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే రుద్రంగి మరో 25 కిలోమీటర్లు కొర్ట్లాలో ఉంది. అంటే మధ్యలో 50 కిలోమీటర్ల పరిధిలో మధ్యలో రుద్రంగి మండల కేంద్రం 25 కిలోమీటర్ల మధ్యలో ఉంది. కాబట్టి అక్కడ ఒకవేళ నూతన అగ్నిమాపక కేంద్రం వచ్చినట్టయితే మనం ప్రమాదాలు జరగవద్దు, అగ్ని ప్రమాదాలు జరగవద్దని ఆ భగవంతుని కోరుకుందాం. ఒకవేళ అలాంటివి సంఘటనలు జరిగినప్పుడు అందుబాటులో ఉండడానికి ఒకవేళ రుద్రంగి ప్రాంతంలో జరిగితే సుదూర ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ల నుంచి రావాల్సిన కొర్ట్ల నుంచి కానీ వేముల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. రుద్రంగిలో నూతన అగ్నిమాపక కేంద్రం కావాలని ఇప్పటికే ప్రభుత్వానికి నేను దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. విధి విధానం సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రుద్రంగిలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని మనం మంజూరు చేసుకున్నట్టయితే పక్కనే మాణాల నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నట్టు కొన్ని గ్రామాలు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా నేను నియోజకవర్గం 2 జిల్లాలు ఉందంటున్నప్పుడు దానిలో జైత్యాల జిల్లాకు సంబంధించి భీమారం అనే కొత్తగా మండలం అయింది అధ్యక్ష. అక్కడి నుంచి కొర్ట్లాకు 20 కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది. ఆ భీమారం నుంచి జైత్యాలకు అంటే కొర్ట్లాలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంది, జైత్యాల ఉంది. ఒకవేళ భీమారంలో ఒక అగ్నిమాపక కేంద్రం నూతనంగా మంజూరు చేసుకున్నట్టయితే ఇది సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి అనేది నా యొక్క భావన. ఈ సభ ద్వారా నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. 2 ప్రాంతాలు రుద్రంగి మరియు భీమారం గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 ప్రాంతాల్లో నూతనంగా అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. శ్రీ పాయం వెంకటేశ్వర. ధన్యవాదాలు అధ్యక్ష. నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు క్వశ్చన్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పెనుపాక నియోజకవర్గంలో గుండాల మండలం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. అది ఆదివాసీలు 99% ఆదివాసీల నివాసం ఉండే మండలం గుండాల మండలం. గుండాల మండల కేంద్రం నుంచి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వెళ్ళాలంటే అక్కడికి ఇల్లెందులో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం నుంచి 60 కిలోమీటర్ల దూరం వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రం నుంచి వెళ్ళాలంటే 90 కిలోమీటర్లు వస్తుంది. మనుగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం నుంచి గుండాలు వెళ్ళాలంటే 130 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. అక్కడికి వెళ్ళే లోపల మొత్తం కాలి బూడిదైపోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి అధ్యక్ష. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ గుండాల మండలంలో మరి తప్పనిసరిగా ఒక అగ్నిమాపక కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. సభ్యుల దృష్టికి కూడా ఒకటి విషయం అధ్యక్ష, మనమంతా వ్యవసాయ ప్రాంతం. మా దగ్గర కూడా ఇంతకుముందు చెప్పిన ప్రశ్నలో పిడుగుపడేది అధ్యక్ష. అక్కడ
అడవి పందుల గురించే ఉన్నాడు ఆయన అక్కడ. ఇప్పుడు పడతాయి లేకపోతే అడవి పందులు వస్తున్నాయి ఇట్లా అని చెప్పి అక్కడ కాపలా కట్టనుకున్నాడు. అయితే నేను ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు హంటర్స్ని పంపిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర లిస్టెడ్ హంటర్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళే వచ్చి ఫ్రీగా షూట్ చేసి అడవి పందులను చంపేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి సభ్యులకు ఇక్కడ చాలామందికి అవగాహన కల్పించడానికి మీకు ఎక్కడైనా హంటర్స్ కావాలంటే నేనే కోఆర్డినేట్ చేసి మీ యొక్క నియోజకవర్గాలకు పంపించి ఈ అడవి పందులకు సంహారం చేయడానికి కూడా నేను మీ సహచర శాసనసభ్యునిగా బాధ్యత తీసుకుంటాన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సర్పంచులు ఒక లెటర్ రాసి ఫారెస్ట్ అధికారికి ఇస్తే చాలా అధ్యక్ష, వాళ్ళే హంటర్స్ని పంపించి ఈ అడవి పందులకు సంహారం చేస్తారు. ఇది సభ్యుల యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తారు అధ్యక్ష. నేను ఏమైనా కోఆర్డినేట్ చేయమంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆల్రెడీ మొత్తం లైసెన్స్ అన్ని వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అధ్యక్ష. అధికారికంగా ఫారెస్ట్ అధికారులను కూడా వెంబడి పెట్టుకొని అవి సంహారం చేసి దాన్ని అక్కడనే పూడ్చిపెట్టేస్తారు అధ్యక్ష. అవి తినడానికి వీల్లేదు, వీటిని అక్కడనే ఎట్లా పొందబెట్టేస్తారు అధ్యక్ష. కాబట్టి ఆ విధంగా వెసులుబాటు చేసుకొని మన యొక్క పంటల్ని కాపాడుకోవాల్సిందిగా ఒక రైతు బిడ్డగా నా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఫైర్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఒక అత్యవసరమైన సర్వీసు, అది తప్పకుండా మా ప్రాంతంలో ఉండాలి. మా ప్రాంతంలో కాటన్ ఇండస్ట్రీస్ లేకపోతే కాటన్ మిల్స్ ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వచ్చే లోపల బూడెత్తుందనేటువంటి అంశాలను వాళ్ళు ఎవరైతే తప్పకుండా వారి కన్సర్న్ అన్ని కూడా గవర్నమెంట్ను నోట్ చేసుకుంది అధ్యక్ష. ఇప్పటికీ ఫైర్ స్టేషన్కి సంబంధించి దాదాపు 8,861 ఇన్సిడెంట్ అయినాయి అధ్యక్ష. 879 కోట్ల ఆస్తులు కూడా నష్టం జరిగింది. 163 మంది చనిపోయినారు. అందులో 2 ప్రధాన సంఘటనలు, అది ఫైర్ యాక్సిడెంట్ కాకపోయినా అగ్ని దాంట్లో చనిపోయారు. కాబట్టి సిగాచి ఇండస్ట్రీ సంగారెడ్డి దగ్గర కానీ, అదేవిధంగా చార్మినార్ దగ్గర ఒకటే ఇంట్లో 17 మంది చనిపోయినటువంటి సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పటికీ రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్ సెంటర్స్ ఉన్నాయి జిల్లాల లోపల. వివిధ జిల్లాల్లో 9 అవుట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 544 వాహనాలు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా 58 ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి గుండాల కానీ, గౌరవ రెవెన్యూ మంత్రి గారి గ్రామం కల్లూరు కానీ, ఈ విధంగా జిల్లాల వారిగా వాటి 58 వివరాలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఉన్నాయి, చదవమంటే తప్పకుండా. మరి భద్రాద్రి కొత్తగూడెంలో చెర్ల, మహబూబ్నగర్ దేవరకద్ర, ఖమ్మంలో కల్లూరు గుండాల, ఆదిలాబాద్లో బోధు, వికారాబాద్లో కొల్కచెర్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి, కొమరం భీంలో జైనూరు మండల హెచ్క్యూ, జగిత్యాలలో రాయికల్, కొరుట్ల, మహబూబాబాద్లో కే సముద్రము బయ్యారము, మెదక్లో తూఫాన్ అగ్నిమాపక కేంద్రాన్ని సిబ్బంది మంజూరు కోసం ఉంచారు. అదేవిధంగా పాష మైలారము, జిన్నారము, భువనగిరి యాదాద్రిలో బీబీ నగర్ వద్ద, అదేవిధంగా మెడికల్ మల్కాజ్గిరిలో ఉప్పల్, బగాయతు, బోరంపేట, తూమ్కుంట, మేడ్చల్, ఉప్పల్, కొంపెల్లి, బౌదుర్పల్లి, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన బాచుపల్లి, పోచారం, ఉప్పల్, గట్కేసర్, హైదరాబాద్లో గౌలిగూడలో ఉన్నటువంటి స్థాయి పెంపు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దానికి కూడా స్థాయి పెంపు, ఓల్డ్ మారేడుపల్లి, జంగమేట, ఇందిరానగర్, బండమైసమ్మ, ఖైరతాబాద్, మెహదీపట్నం, తిరుమలగిరి, మల్లెపల్లి, దాంతోపాటుగా ఆసిఫాబాద్, శంషాబాద్, నియోపోలిస్, కోకాపేట, అక్టోపస్, ఇబ్రహీంపట్నం, బాటసింగారం, కర్మాన్ఘాట్, శంకరపల్లి, కొత్తూరు, మియాపూరు, మంచిర్యాల జిల్లా లక్షరిపేట, సిద్దిపేటలో ఎర్రవెల్లి, సంగారెడ్డిలో కొల్లూరు, జయశంకర్ భూపాలపల్లిలో వెంకటాపురం, ములుగు కొత్తగూడ, మేడారం, కరీంనగర్లో గంగాధర, కాటారం, నెక్కొండ, నల్గొండలో చుండూరు, కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం, సూర్యాపేటలో తుంగతుర్తి, సంగారెడ్డిలో గుమ్మడిదల, మొత్తంగా 58 కేంద్రాలను ప్రతిపాదన చేసినాం. ఇవి కాక కూడా ఇంకా ప్రతిపాదనలు వస్తే తప్పకుండా వాటిని పరిశీలించి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పెరుగుతున్నటువంటి హైరేంజ్ బిల్డింగ్ సంబంధించి ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడితే ఎట్లా అనేటువంటి అంశం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే మరి 18 అంతస్తులకు సంబంధించి కానీ 35 అంతస్తులకు సంబంధించిన 104 ఫీట్లకు సంబంధించినటువంటి మరి మిషనరీని కూడా బొరనోటు, స్నోర్కోల్, ఈ 2 మిషనరీస్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అందుబాటులో ఉన్నాయి, ఇంకా కూడా తీసుకొచ్చి వాటన్నిటికీ హైరేంజ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, లేదా విద్యాలయాలు కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలు కానీ, ఇండస్ట్రీస్లలో ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ని ఇప్పటికే దాదాపు 13,658 అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఇది అగ్ని అనేటువంటిది మనం వీలైనంత వరకు రాకుండా ఉండడము, వస్తే ఏ విధంగా ఇమీడియట్గా ఫైర్ నుంచి ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
ఆ విధంగా ఫైర్ సేఫ్టీ తరఫున సిబ్బందికి సంబంధించి ఉన్నా ఇంకా సిబ్బంది అవసరం ఉన్నా అన్ని రకాల అడ్జస్ట్మెంట్ మిగతా సమాజంలో అందరూ సహకారం తీసుకొని ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోబడుతూ ఉన్నాయి. తప్పకుండా దీని ద్వారా ప్రాణ నష్టం జరగద్దు అనేటువంటిది, ఆస్తి నష్టం జరగద్దు అనేటువంటిది జరుగుతున్నాయి. కొంత కన్జ్యూమర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత విద్యుత్తు వాడకంలో ఇతరత్ర ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, లూజ్ వైర్స్ కావచ్చు, ఇతరత్ర అంశాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఆ సభ్యులందరూ కూడా ఈ అంశం పట్ల ప్రభుత్వం పూర్తిగా స్పందించే రీతిలో ఉందనే మాట తెలియజేస్తా ఉన్నాను. క్వశ్చన్ నంబర్ 1249 గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, ప్రశ్న ఏ అవునండి. చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేయడమైంది. బి, గత 24 నెలల్లో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై 22,340 కేసులు, చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై 27,976 కేసులు నమోదు చేయబడ్డాయి. ఫిట్నెస్, పియూసీ, పొల్యూషన్ సర్టిఫికేట్ కేసులను వరుసగా రూపాయలు 4.28 కోట్లు, 2.39 కోట్లు వసూలు చేయడమైంది. అధ్యక్ష, విధంగా ఆన్సర్ సి, రవాణా శాఖ ఇప్పటికే సారథి అప్లికేషన్కి మారింది. గత 10 సంవత్సరాలుగా ఈ అంశం మీద ఇబ్బంది ఉండే. వాహన మైగ్రేషన్ చాలా వరకు పూర్తయింది. ఇంకా 6 నెలల లోపల కంప్లీట్గా పూర్తయింది. ఇదంతా కూడా కంప్యూటరైజేషన్ సంబంధించి ఒక ట్రాన్స్ఫార్మింగ్ సిస్టంలో ఉండేటువంటి సిచ్యువేషన్ కాబట్టి కాలుష్య పరీక్ష కేంద్రాలు హైదరాబాద్లో రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్న రిమోట్ సర్వర్ అనుసంధానించడమైందనే మాట తెలియజేస్తాను. గౌరవ సభ్యులు శ్రీ మదన్ మోహన్ రావు గారు. ఆనరబుల్ స్పీకర్ గారికి, మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో వాహన వాయు కాలుష్యం మరియు నియంత్రణ గురించి క్వశ్చన్ వేయడం జరిగింది. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో వాహన వాయు కాలుష్యానికి దోహదపడే సరైన ఫిట్నెస్ సర్టిఫికెట్ల గురించి మరి వారి నియంత్రణ గురించి గత 24 మంత్స్లో హైదరాబాద్లో సరైన ఫిట్నెస్ గురించి, ఫిట్నెస్ వెహికల్స్ గురించి, మరి హైదరాబాద్లో సారథి డేటాబేస్, రిమోట్ సెన్సింగ్ దాని గురించి క్వశ్చన్ చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఈరోజు హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీగా, మహానగరంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మరి వాయు కాలుష్యం అనేది, పొల్యూషన్ అనేది ఇట్స్ మోర్ డేంజరస్ టు ది హ్యూమన్ కైండ్. మరి ఢిల్లీ లాంటి నగరాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అక్కడ. అదేవిధంగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ మన హైదరాబాద్. అక్కడ ఈరోజు కార్బన్ మోనాక్సైడ్ నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ, PM2.5 పార్టికులేట్ మ్యాటర్ కానీ, NOx కానీ చాలా హానికర ఈ ఆటమ్స్, అవి సెల్స్ అని ఆరోగ్యానికి ముప్పుగా మారుతూ ఉన్నాయి. దానిలో అధ్యక్ష WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం ఈరోజు హైదరాబాద్లో 17% మనము డౌన్ఫాల్లో ఉన్నాం. మరి దీన్ని కట్టడి చేయడానికి, ఇది ఇంకా ముందుకు పోవడానికి, ఎందుకంటే మైగ్రేషన్ ఈజ్ హెవీలీ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ది గ్రోత్ ఈజ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా క్రాస్ అయిపోయి గ్రోత్ అవుతూ ఉంది. మరి దాంట్లో PUC, పొల్యూషన్ అండర్ కంట్రోల్ వెహికల్స్ కానీ, ఫిట్నెస్ వెహికల్స్ కానీ, మరి నేను గవర్నమెంట్ ద్వారా, నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే పాత ఆర్టీసీ బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ, ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ ఈ ఇంజన్ ఇష్యూస్తోని ఎక్కువ స్మోక్ డిఫ్యూజింగ్ చేస్తూ ఉన్నాయి. మరి వాటికి చాలా మటుకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ PUC లేకుండా చాలా వాహనాలు తిరుగుతూ ఉన్నాయి, చాలా నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నాయి. ఇట్లాంటి వాహనాలని మనం ఐడెంటిఫై చేసి, ఎన్ఫోర్స్మెంట్ చేసి, మరి యూజింగ్ ద న్యూ టెక్నాలజీతోని, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అధ్యక్ష, మరి నేను అడిగిన క్వశ్చన్లో కూడా లాస్ట్ 24 మంత్స్లో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఎన్ని ఉన్నాయని చెప్పి ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి డేటాబేస్ దీంట్లో బికాస్ ఎవ్రీ ఇయర్ ద ఫాస్టెస్ట్, లైక్ ఆల్మోస్ట్
7x times growth వెహికల్స్లో అవుతా ఉంది అధ్యక్ష. మరి దానికి దట్స్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టెక్నాలజీ. That is my sincere advice to the government. I am part of the government because now ఈ వాహన అండ్ సారథి డేటాబేస్ను ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఐ డోంట్ నో హౌ మచ్ ఇంటిగ్రేషన్ అయిందని. రిమోట్ సెన్సింగ్ ఎమిషన్ టెస్టింగ్ సిస్టమ్ ఉన్నాయా లేదా, వాటిని మనం ఇంటిగ్రేట్ చేసినామా లేదా, అనుసంధానం చేసినామా లేదా, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ చాలా మటుకు ఇంతకుముందు మినిస్టర్ గారు అన్నారు స్క్రాప్ చేస్తున్నాము మరి ఆ వెహికల్స్ అన్నారు. వీ షుడ్ యూజ్ ద టెక్నాలజీ. ఏవి స్క్రాప్ చేస్తున్నారు ఈరోజు మొబైల్ యాప్ అనేది ఇట్స్ అ బేసిక్, ఇట్ ఇస్ నాట్ ఎనీమోర్ లగ్జరీ, ఇట్ ఇస్ అ బేసిక్ కమాడిటీ మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క స్క్రాప్ మిషన్ని వీ హ్యావ్ టు ఎంటర్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అన్ మ్యాండేటరీ యాప్ లాగా తీసుకొని తర్వాత ఎక్కడైతే ఈ మన వెస్టర్న్ కంట్రీస్లో అయితే అధ్యక్ష కార్ పూలింగ్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉంటుంది. బికాజ్ నౌ ఎవ్రీ హౌస్ హోల్డ్ 4 to 5 కార్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి గవర్నమెంట్ నుంచి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి కార్ పూలింగ్ పాలసీ తీసుకొస్తే కూడా సిటీలో ఈరోజు వెస్టర్న్ సిటీలో మీకు నానగ్రామ్ కూడా పోయినా కానీ 3 hours to 2 hours ది ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. దాని గురించి కూడా నా సిన్సియర్ అడ్వైస్ టు ది గవర్నమెంట్. ఈరోజు పొల్యూషన్ వలన యాజ్ పర్ ద డేటా 16 to 17 lakhs పర్ ఇయర్ ఈ ఇండియాలో మరణాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దానివల్ల చాలా మటుకు సిఓపిడి, క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, దీర్ఘకాల శ్వాసకోశ లంగ్ క్యాన్సర్స్ కానీ, ఆస్తమా కానీ పెరుగుతూ ఉన్నది. దానికి మెయిన్ రీజన్ ఈజ్ 40 to 70% ఈజ్ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. అండ్ టుడే యూ హ్యావ్ సీన్ ఇన్ ఢిల్లీ అధ్యక్ష హారబుల్ లైఫ్. ఢిల్లీలో ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఒక్కసారి కంట్రోల్ తప్పితే హైదరాబాద్ కూడా అదే పొజిషన్లో పోతుందని నా ఉద్దేశం అధ్యక్ష. అయితే వీళ్ళు ఎవరైతే ఈ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారో దే ఆర్ ది క్రిమినల్స్, బికాజ్ ఇండైరెక్ట్లీ దే ఆర్ కిల్లింగ్ హ్యూమన్ కైండ్. కానీ వాళ్ళని సీరియస్గా తీసుకోకపోతే రేపు మన హైదరాబాద్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని చెప్పి కూడా నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనిలో న్యూ టెక్నాలజీని మనం ఇమీడియట్గా యూజ్ చేయాలి అధ్యక్ష. అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏటీఎస్సి అనేది ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐటీఎంఎస్ని యూజ్ చేసుకోవాలి అధ్యక్ష. దానివల్ల వేరే దగ్గర డేటా కూడా నేను తీసుకున్నాను. దానిలో ఆ సిగ్నల్స్లో కంజెషన్ తగ్గించి 26.4%, దిస్ ఈజ్ స్విట్జర్లాండ్ డేటా అధ్యక్ష, అక్కడ కూడా 26.4% యూజింగ్ ది సిస్టమ్ ఐటీఎంఎస్ దే హ్యావ్ కట్ డౌన్ ది ఎమిషన్స్. దీనిలో ఆల్మోస్ట్ 2600 tons ఎమిషన్స్ని వీఆర్ ఏబుల్ టు సేవ్. మరి దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఐ హ్యావ్ సీన్ ది ఆర్టికల్, ఐ హ్యావ్ సీన్ సుప్రీంకోర్టు కూడా కంపల్సరీ ఆర్ఎస్డి రిమోట్ సెన్సింగ్ డివైస్ని యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా మనం మ్యాండేటరీ చేయాలి. యూజింగ్ న్యూ ఐఓటీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా మనము చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి 2030 వరకు 100% ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ లక్ష్యాన్ని సాధించాలి. 2047 వరకు నెట్ జీరో కావాలని చెప్పి కూడా హానరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది. మరి దానిలో ప్రాసెస్లోనే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సీఏపీ కింద ఈ టెక్నాలజీస్ని ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అప్లై చేయాలని చెప్పేసి, తర్వాత మన రాజధాని హైదరాబాద్ని కాలుష్య రాజధాని కాకుండా మనం కాపాడుకున్న బాధ్యత ఇక్కడున్న గౌరవ సభ్యులకి అందరు కూడా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు గురించి కూడా ఈవీ పాలసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈవీ పాలసీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. మరి కొన్ని సిఎన్జి బస్సెస్ను కూడా యూజ్ చేసుకోవాలి, డీజిల్ బస్సులను సిఎన్జి బస్సులు కూడా మార్చుకోవాలని చెప్పేసి కూడా నేను మరి కోరుకోవడం జరుగుతుంది మీ ద్వారా. మరి దీని ద్వారా మనము ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ ట్రాఫిక్ను మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా తొందరనే, ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఏదైతే గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఈరోజు హైదరాబాద్ బికమింగ్ మేజర్ సెగ్మెంట్ హబ్ అవుతుంది అధ్యక్ష. ఫార్మాస్యూటికల్ హబ్, టుడే బల్క్ డ్రగ్స్ వీ బిన్ ఎక్స్పోర్టింగ్. మరి ఈరోజు డేటా సెంటర్స్, హైయెస్ట్ పొల్యూషన్ ఎమిషన్స్ వస్తూ ఉన్నాయి. మరి సెమీ కండక్టర్ బిజినెస్ వస్తూ ఉంది, ఏరోస్పేస్ వస్తూ ఉంది. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్. దీని ద్వారా విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది.
ఎక్కడ కానీ మనము ఇంకొక 1-2 ఇయర్స్ కానీ ఇదే విధంగా టెక్నాలజీని యూజ్ చేయకుండా ఇంకా డిలే చేసుకుంటూ పోతుంటే 100% హైదరాబాద్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్గా పోయే ఛాన్స్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజుకి చాలా మటుకు భారతదేశంలో నార్త్ ఇండియా నుంచి కానీ చాలా మైగ్రేషన్స్ హైదరాబాద్ అవుతా ఉన్నాయి. జస్ట్ బికాస్ తెలంగాణలో హైదరాబాద్ ఈజ్ క్లీన్ సిటీ, నో పొల్యూషన్ అని చెప్పేసి చాలామంది కూడా ఢిల్లీ నుంచి కానీ పక్క నుంచి కానీ నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అవుతా ఉన్నారు. మరి అట్లాంటి సిటీని మనం కాపాడుకోవాలనే బాధ్యత మనందరి చేతులను కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆన్సర్లో మంత్రి గారు ఆన్సర్ టు బి అధ్యక్ష 24 నెలలలో హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో సుమారు 22,340 కేసెస్ బుక్ చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వానికి సుమారు 6 కోట్ల పైచిలకు దీనివల్ల కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. అధ్యక్ష, కలెక్టింగ్ మనీ షుడ్ నాట్ బి ద క్రైటీరియా. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు పొల్యూషన్ అనేది మేజర్ కన్సర్న్గా మారిపోయింది ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అలాంటప్పుడు ఏ వెహికల్స్ అయితే ఈరోజు ఫిట్నెస్ ప్రాపర్గా లేకుండా దానికి ఒక టైం లైన్ ఉంది. ఒక వెహికల్ 20 సంవత్సరాల తర్వాత దాని లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వెహికల్స్ని మళ్ళీ మనము బయటికి అంటే రోడ్ల మీదకి రాకుండా తీసుకోవాల్సినట్టు జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అలా కాకుండా దాని ఫిట్నెస్ పేరు మీద మనం మళ్ళీ ఫిట్నెస్ చేసిస్తే మళ్ళీ ఆ వెహికల్ నడుపుకోవడానికి ఇండైరెక్ట్గా మనం ప్రభుత్వ పరంగా పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి అలాంటి వెహికల్స్ ఏవైతే లైఫ్ టైం కంప్లీట్ అయినటువంటి వెహికల్స్ ఉంటాయో దాన్ని ఇమీడియట్గా అరకట్టి దాన్ని సీజ్ చేసి చేయాల్సినటువంటి గతంలో ఒక జీవో కూడా ఇక్కడ నుంచి ఇదే హౌస్ నుంచి పోయడం జరిగింది అధ్యక్ష. కానీ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం నంబర్ ఆఫ్ స్కూల్ బస్సెస్ వాళ్ళు మనం ఈ మధ్యకాలం ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మార్నింగ్లోనే పొద్దున్నే డ్రింక్ చేసి రోడ్ల పైన చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకుపోయే పిల్లల్ని కూడా మరి వాళ్ళు డ్రంకన్ పొజిషన్లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వెహికల్స్ కానీ అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్లో కూడా చాలా వెహికల్స్ ఈరోజు కూడా ఏవైతే ట్యాంకర్స్ ద్వారా ఉంటాయో ఆ వెహికల్స్ అధ్యక్ష అది ఫిట్నెస్ అయిపోయి దాంట్లో డీజిల్ బయటికి అంటే దాని పొగ బయటికి రావడం కానీ ఆ వెహికల్ కంట్రోల్ ఉండదు అధ్యక్ష. లోడ్ ఒకసారి దాంట్లో 10,000 లీటర్లో 20,000 లీటర్లో ట్యాంకర్ బయటికి వెళ్తే అది సడన్గా ఎక్కడైనా బ్రేక్ చేస్తే అది కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఫిట్నెస్ లేకనో బ్రేక్ ఫెయిల్ అయ్యో లేకో ఏదో ఉండి అలా చాలా ప్రమాదాలు జరిగినాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ వర్ టేకెన్ ప్లేస్. పర్టికులర్గా బస్సెస్ రోడ్ల మీద పోతూ పోతూ బస్సు కాలిపోయి మన కర్నూలులో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో మనం ప్రభుత్వ పరంగా ఇలాంటి వెహికల్స్ ఎక్కడెక్కడైతే ఇలాంటి వెహికల్స్ నడుస్తూ ఉన్నాయో ఇది మీ దగ్గర సమాచారం ఉందా? ఏదైతే లైఫ్ టైం అయిపోయినటువంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో, హైదరాబాద్ సిటీలో ఎన్ని ఉన్నాయి, ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మరి అదే వాటర్ వర్క్స్ వాళ్ళు ఏ రకంగా హైర్ చేసుకుంటున్నారు, ఏ పారామీటర్స్ ద్వారా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు, అదేమైనా సమాచారం ఉందా? స్కూల్ బస్సెస్ ప్రైవేట్ కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ ఆ స్కూల్ బస్సెస్లు ఏవైతే నడుస్తున్నాయో అవన్నిటికీ లైఫ్ టైం ఎంత ఉంది, ఆ లైఫ్ టైం సమాచారం ఏమైనా ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారు అడుగుతూ, లేకపోతే తెప్పించుకొని అన్న ఇప్పుడే ఆన్సర్ ఇవ్వమని అడగడలే అధ్యక్ష, తెప్పించుకొని దాన్ని అరికట్టేటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పొల్యూషన్ వల్ల కూడా ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురై మరి రోగులు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన అల్టిమేట్లీ మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్, ప్రత్యేకంగా హ్యూమన్ లైఫ్ని కాపాడాలి. కాబట్టి అది మన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ సమాచారం తెప్పించుకొని మనము ఎంత డబ్బు కలెక్ట్ చేసాము, ఫిట్నెస్ ఎంతమందికి మళ్ళీ రెక్టిఫై చేసి ఇచ్చామనేది క్రైటీరియా కాకూడదు అధ్యక్ష. మన ప్రయారిటీ ప్రధానంగా ఈ లైఫ్ అయిపోయినటువంటి వెహికల్ని సీజ్ చేసేటువంటి ప్రయారిటీ ఉండాలి తప్ప దీనివల్ల ఆదాయం అనేది కాదు. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఎంత ఆదాయం వచ్చిందనే క్వశ్చన్ కాదు అధ్యక్ష. ఇది మనం అడికట్టాలని దీనికి సమాచారం తెప్పించుకొని మంత్రి గారు మీరు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ అందరితో ఒక రివ్యూ పెట్టుకొని
తెప్పించుకొని వారి మీద చర్య తీసుకోవాలని తమ ద్వారా మంత్రి గారు కోరుతారు. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మదన్ మోహన్ గారు అదేవిధంగా దానం నాగేందర్ గారు అడిగినటువంటి అంశాలకు సంబంధించి తప్పకుండా ఇప్పటికే ఈ ఫిట్నెస్కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 వాహనాలు ఉన్నాయి అధ్యక్ష. 1,80,00,000 వాహనాలకు సంబంధించి మరి నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 550 పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది కాక ఇప్పటికే ఒక 15 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంపల్సరీ వాహనాలన్నీ ఫిట్నెస్ ఉండి అందులో పొల్యూషన్ రహితంగా ఉండాలనేటువంటి టాప్ ప్రయారిటీ తీసుకొని మరి డిపార్ట్మెంటు వారు చెప్పినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండడానికి మీరు గతంలో ఆర్టీసీకి చూస్తే కూడా మనం బస్సు వెనుక పోవాలంటే బట్టలు నలగేటువంటి పరిస్థితి ఉండే. ఇలా ఆర్టీసీ ఒక విధానపర నిర్ణయం తీసుకొని 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాహనాలన్నీ కూడా స్క్రాపింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈ యొక్క స్క్రాప్ను 15 సంవత్సరాలు పైబడ్డ ప్రభుత్వ వాహనాలను కూడా ఖచ్చితంగా వాటిని స్క్రాప్ చేస్తున్నాం అధ్యక్ష. అయితే బయట ప్యాసింజర్కి సంబంధించిన వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద ఎగ్జంప్షన్ చేసి ఆ వాహనాలను నడుపుకోవడానికి ఒక జీవోలో వెసులుబాటు ఇచ్చినారు. దాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ వెసులుబాటు వల్ల కఠినంగా మేము నిర్ణయించలేకపోతా ఉన్నాం. ఆ 15 సంవత్సరాలు వాహనాలు దాటి పొల్యూషన్ కారణమవుతున్న వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్తాను అధ్యక్ష. అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. 15 సంవత్సరాలు పైబడ్డ అన్ని వాహనాలను స్క్రాప్కు తీసుకుపోయేటువంటి విధంగా, అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి విధంగా ఈ ఫిట్నెస్కు సంబంధించినటువంటి ఏ విధంగానైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ మొదటి దశలో 15 మొత్తంగా 37 కేంద్రాల్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పోయే విధంగా చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్. ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఢిల్లీలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొరపాటున ఇచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అన్నీ కూడా ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి అనేటువంటి ఆలోచనతో దానిలో భాగంగానే చెక్ పోస్టులు ఎత్తేసినాం, వాహన సారథిలో జాయిన్ అవుతా ఉన్నాం, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం, కెమెరాస్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా శాఖను కూడా అప్రమత్తం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్. కానీ పొల్యూషన్ సంబంధించి వారు గౌరవ హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్స్ సప్లై సందర్భంగా మేము కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా మా శాఖను ఇమ్మీడియట్గా వాటర్ బోర్డుకు సంబంధించి ఫస్ట్ ప్రిలిమినరీగా, ఎందుకంటే పబ్లిక్ కన్జంప్షన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది కాబట్టి బట్ ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చి అన్ని వాహనాల ఫిట్నెస్ పొల్యూషన్కు సంబంధించి కొన్ని హైర్ ఉన్నాయి, కొన్ని ఓన్ ఉండొచ్చు, ఏదైనా పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కాబట్టి స్కూల్ బస్సులకు సంబంధించి కావచ్చు, లేదా ఎంఎన్సీ కంపెనీలు, ఫార్మా లేదా ఐటీ రంగాలకు నడుస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా పొల్యూషన్ కారణమైతే ఈవెన్ ఇండివిజువల్ కన్స్యూమర్ అయినా సరే హైదరాబాద్ను ఒకవేళ మనం కాపాడుకోకపోతే ఎయిర్ క్వాలిటీ sorry sir, I am giving only on EV and pollution vehicle. Just now you came just on. That I am telling my department what member asked. Sir, specific question only. ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి దాని లోపల ఎక్కడ కూడా వస్తుంది. సరే, ఇప్పుడు తప్పకుండా వారి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. వారు మాట్లాడేటప్పుడు చెప్పండి సార్. మాకేం నేను వారు అడిగినటువంటి వివరాలు చాలా అడిగినారు, అడగకుండా చెప్తే నేను ఎంత అడిగితే గంతనే చెప్తున్నాను. వారు మొత్తం అడిగి దేశం, రాష్ట్రం అంతా, ప్రపంచం గురించి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, స్మార్ట్ సిటీస్ చెప్పినప్పుడు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష.
to announce to the House that the following bills will be introduced and taken up for consideration and passing by the Assembly today. The 6th January 2026 and the amendments to the bills will be received up to 12 today. 1. The Telangana Municipalities Second Amendment Bill 2026. 2. The Telangana Municipalities Third Amendment Bill 2026. Question number 1246. గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఏకి 2014 సంవత్సరానికి ముందు మంజూరైన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం 388 కోట్ల మొత్తము చెల్లింపుకు క్లియరెన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 1,94,150 మంది లబ్ధిదారులు జిల్లాల వారి సంవత్సరం వారి వివరాలని అనుబంధం 1 అనుబంధం 2 అంటే ఎడిషనల్ షీట్ల రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ సికి రాష్ట్ర స్థాయిలో అర్హత గల మరియు ధృవీకరించబడిన బిల్లులు ఏవి ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు అధ్యక్ష. శ్రీ అనిల్ జాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీర్ హరీష్ రావు గారు. సభ్యులు లేనందువలన క్వశ్చన్ నంబర్ 1271 గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఏకి అట్టి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో లేవు అధ్యక్ష. బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అక్టోబర్ 2016 జిల్లాల పునర్వ్యవస్థ సందర్భంగా అప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలో ఉంటాం అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో మీరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వికారాబాద్ అప్పటి శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ అసెంబ్లీ భవనానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. 19th March 1980. 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అధ్యక్ష. ఆయన వారసత్వంగా మనం తన మేనమామ చదివించినారన్న ఉద్దేశంతో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారితే ఒక సైడ్ ఏమో మేడ్చల్, ఒక సైడ్ ఇబ్రాహీంపట్నం, ఒక సైడ్ వికారాబాద్ ప్రాంతాలు ఉంటే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, పేద వ్యవసాయం చేసుకునే రైతులు అభివృద్ధిలోకి రావాలని కేవలం ఒకే ఒక జిల్లాని రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసి మన ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకు చెందిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో అప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాల్లో భర్తీ అయ్యేవాళ్ళు అధ్యక్ష. వాళ్ళు ఉపాధ్యాయులుగా భర్తీ అయ్యేవాళ్ళు, పోలీస్ కానిస్టేబుల్గా కూడా భర్తీ అయ్యి అంచెలంచెలుగా ఎస్ఐలుగా, హెడ్ మాస్టర్లు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష, నాకు తెలిసిన వాళ్ళు. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి మన రంగారెడ్డి జిల్లాను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ముక్కలుగా విభజించి మన జిల్లాను ఒక సైడ్ మేడ్చల్ జిల్లా అని చేసిరు అధ్యక్ష, ఒక సైడ్ రంగారెడ్డి జిల్లా అని చేసి వికారాబాద్ జిల్లా అని చేసిరు అధ్యక్ష. అప్పుడు 2014లో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి నేను ఏకైక శాసనసభ్యుడిగా ఈ శాసనసభలో ఉండి అప్పుడు రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ ఇచ్చిన అధ్యక్ష. ఒక పార్లమెంటును చెవెళ్ళ పార్లమెంట్ కింద మనం వస్తాం కాబట్టి ఒక జిల్లా చేయండి, మీరు జిల్లా కేంద్రం ఎక్కడ చేసినా పర్లేదు కానీ జిల్లా ఒక్కటి చేయండి ఒక పార్లమెంట్ అని నేను వ్యక్తిగతంగా పోయి రాజీవ్ శర్మ గారు లెటర్ ఇచ్చిన అధ్యక్ష. కేశవరావు గారు కూడా అప్పుడు దాంట్లో కమిటీలో ఉండరు అధ్యక్ష, తనను కూడా కలిసిన అధ్యక్ష. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మన జిల్లాని వాళ్ళు వికారాబాద్ జిల్లా చేసిరు, సంతోషం. కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మా రెండు మండలాలు గండేడు, మహమ్మదాబాద్ మండలాలను తీసుకుపోయి వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో కల్పించారు అధ్యక్ష. గండేడు, మహమ్మదాబాదు 2 మండలాలు తీసుకుపోయి మహబూబ్ నగర్ జిల్లాలో కలిపిన అధ్యక్ష. నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఆ 2 మండలాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. జోగులాంబ జోన్ లోపల ఇక్కడ మన వికారాబాద్ జిల్లా మనం కొట్లాడి వాళ్ళు జోగులాంబ జోన్లో కలిపితే అప్పుడు గులాం నబీ ఆజాద్ గారిని, సచిన్ పైలట్ గారిని మనం మొన్న కూడా హెలికాప్టర్లో ల్యాండ్ చేసి
జిల్లా అధ్యక్షుడిగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి మన మీటింగ్ పెట్టిన తెల్లారే కేసీఆర్ గారి మీటింగ్ వికారాబాద్లో ఉంటే మనకు వచ్చిన జనాన్ని చూసి ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి భయపడి అప్పుడు కేసీఆర్ మళ్ళీ మన జిల్లాను తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కలిపినందుకు ఒక 40 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయిన అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ అయిన అధ్యక్ష. చాలా మంది గ్రూప్ 1 ఉద్యోగాల్లో కూడా రావడం జరిగింది అధ్యక్ష. రిజిస్ట్రార్ అయిన అధ్యక్ష, దళితులు అయిన అధ్యక్ష. మా నియోజకవర్గం నుంచి మోనికాని దళిత అమ్మాయి ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న అధ్యక్ష మేడ్చల్ లోపల. అదేవిధంగా కమిషనర్గా ఒక బీసీ పనిచేస్తున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా అయినాయంటే మన పోరాటం ప్రతిపక్షంలో ఉండి మనను అన్యాయంగా తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలిపితే కొట్లాడి మన వికారాబాద్ జిల్లాని చార్మినార్ జోన్లో కలుపుకున్నాం అధ్యక్ష. చార్మినార్ జోన్ అది మన హక్కు అధ్యక్ష. హైదరాబాద్ రీజనల్ ఏరియా, రూరల్ ఏరియా అంటే మనమే అధ్యక్ష. అట్లాంటిది మనకు అన్యాయం చేసింది అధ్యక్ష గత ప్రభుత్వం. కాబట్టి నా 2 మండలాలు మిగిలిపోయిన అధ్యక్ష. పరిగి నియోజకవర్గం, మన గండేడు, మహమ్మదాబాద్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి అధ్యక్ష. నేను వెళ్ళినప్పుడల్లా నిరుద్యోగ యువకులు అడుగుతున్నారు అధ్యక్ష, ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి వికారాబాద్ జిల్లాలో కలుపుతారని అధ్యక్షుడు అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కోరుతున్నా అధ్యక్ష, దయచేసి మా ప్రాంత నిరుద్యోగుల పైన మీరు దయతలిచి గండేడు, మహమ్మదాబాద్ మండలాలు రెండింటిని కూడా మీరు మా వికారాబాద్ జిల్లాలో కలపాలని చెప్పి మీ ద్వారా చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు ప్రశ్నకు పరిమితం కండి దయచేసి ప్లీజ్. ఒకటే ప్రశ్న. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కొత్తగా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, కొత్తగా మండలాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉన్నదా? అయితే మా అమ్మనబోలు మండలం కావాలని మంత్రి గారిని కూడా అనేక సార్లు కలిశారు. అమ్మనబోలుని మండలం చేయాలని చెప్పేసి, అట్లాగే మా నెకరకల్ను రెవెన్యూ డివిజన్ ఒకటి డిమాండ్ ఉంది, ఆ 2 చేయాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఒక్కటే ప్రశ్న. సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ మండలం చాలా పెద్ద మండలం అధ్యక్ష. దాదాపు 1,60,000 జనాభా ఉంది. మున్సిపాలిటీ ఉంది, 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేము గతంలో ప్రతిపాదనలు పెట్టినాము. అక్కడ తహసీల్దారులు ఎవరు వచ్చినా పని ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. 1,60,000 మందికి ఒకటే తహసీల్, ఒకటే మండలం. అది ఇట్ వాజ్ అంటే ఎర్రర్ లాగా తయారైంది. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక ఎవరు ఉండలేరు. సిబ్బంది కూడా చాలా అక్కడ వచ్చే ఎవరైతే ప్రజలతో ఉన్నారో వాళ్ళు గొడవలు పడాల్సిన పరిస్థితి. కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, డిపెండెన్సీ సర్టిఫికేట్ ఇది ఇవ్వాలన్నా, లేకపోతే భూమి యాజమాన్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. దయచేసి అర్బన్ ఏరియాని ఏదైతే కాగజ్నగర్ మున్సిపాలిటీని ఒక మండల్గా ఏర్పాటు చేస్తూ రూరల్లో ఉన్న 28 గ్రామ పంచాయతీలు ఒక అడిషనల్ మండల్గా కాగజ్నగర్ రూరల్, కాగజ్నగర్ టౌన్ 2 మండలాలుగా విభజించవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీరేశం గారు కానివ్వండి, పాల్వాయి హరీష్ రావు గారు కానీ అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు అడిగింది మహబూబ్నగర్ జిల్లాలోని 2 మండలాలు గండేడు, మహమ్మదాబాదు వికారాబాద్కి జిల్లాలకు షిఫ్ట్ చేస్తే అక్కడుండే నిరుద్యోగ యువతకి మంచి జరుగుద్దని, అదే రకంగా వీరేశం గారు వారి నియోజకవర్గంలో కొత్త మండలం ఒకటి కావాలని, కొత్త డివిజన్ ఒకటి కావాలని, అదే రకంగా హరీష్ రావు గారు టౌను రూరల్లో ఉంది బైఫర్కేషన్ చేసి 2 మండలాల కింద విడగొట్టమని అడగటం జరిగింది. ఇంకా ఈ సభలో చాలామంది సభ్యులు ఈ రెవెన్యూకు సంబంధించిన కొన్ని గ్రామాలు, కొన్ని మండలాల్లో సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని, అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని, నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం 4-5 జిల్లాల్లో ఉంది మా మండలాలు, మాకు ఇబ్బంది జరుగుతున్నాయని ఇలా చాలామంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా
వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసి వచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలని పరిశీలించు. కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని తమ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. వారికి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. క్వశ్చన్ నంబర్ 1429 గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి అవునండి 4/4/2021 తేదీ గల వెనుకబడిన తర్వాత సంక్షేమ డి శాఖ జిఓఎంఎస్ నెంబర్ 2ని జారీ చేసింది. దీనికి అనుగుణంగా అర్హత కలిగిన బార్బర్ షాపులు, ల్యాండ్ దుకాణాలు మరియు దోబిఘాట్లు ప్రత్యేక సబ్సిడీ 250 యూనిట్ల వరకు ఇస్తూ ఉన్నాం ఉచితంగా. రెండవ బి ప్రశ్న లేదండి. సి ప్రశ్నకి అవును సార్, 250 యూనిట్లని ఈ ల్యాండ్ షాపులకి, బార్బర్ షాప్స్కి, దోబిఘాట్లకి కంటిన్యూ చేస్తున్నాం. అట్లాగే వాటికి సంబంధించిన వివరాలని కూడా దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష. డి ప్రశ్న లేదండి. ఈ పథకం కింద అర్హత కలిగిన యూనిట్లు సాధారణ వాణిజ్య వినియోగాలతో వచ్చినప్పుడు ప్రత్యేక సబ్సిడీ వాణిజ్య వినియోగాలుగా పరిగణించి బిల్లు ఇస్తున్నాం. ఈ అవసరం లేదు సార్. ఎఫ్ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సార్. నమస్తే. శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు. గౌరవ సభ్యులు లేనందువలన నెక్స్ట్ క్వశ్చన్కు క్వశ్చన్ నంబర్ 1251 గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? ప్రస్తుత వ్యవసాయ కాలంలో రాష్ట్రంలో యూరియా ఇతర ఎరువుల కొరత లేదు. బి ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్న వివరాలు అనుబంధం రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. డి బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి సంబంధించి చేపడుతున్న వివిధ చర్యల వివరాలను అనుబంధం 2 రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. రైతులకు ఎరువుల సకల పంపిణీని చేకూర్చడానికి అవసరమైన చోట అదనపు విక్రయ ప్రాంతాలు, రైతు వేదికలను వినియోగించడానికి ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదు. గత ఖరీఫ్ కాలంలో గమనించిన విషయం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియా సరఫరాలో జాప్యం కారణంగా మరియు పంట కాలంలో సమయంలో రామగుండం ఫర్టిలైజర్ కెమికల్స్ మూతపడటం వల్ల జరిగింది. పంట కాలంలో ప్రారంభానికి ముందే జిల్లాలో యూరియా ఇతర ఎరువుల సరిపడా బఫర్ స్టాకులు నిర్వహించడానికి నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ను నియమించింది. వివరాలు 3 అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. శ్రీ మదన్ మోహన్ రావు గారు. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. యూరియా కొరత విషయంలో మంత్రి గారు సమాధానం ఇచ్చిండ్రు. మొన్న ఖరీఫ్ సీజన్లో, తర్వాత ఈ రబీ సీజన్లో, ప్రత్యేకించి ఈ రబీ సీజన్లో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ అనివార్య కారణాల వలన మూతపడడంతో
అక్కడ చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాలకి, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో జిల్లాలకు యూరియా స్కేర్సిటీ ఏర్పడ్డది. వాటిని భవిష్యత్తులో మనం ఇట్లా యూరియా స్కేర్సిటీ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మంత్రి గారు మాకు తెలియజెప్పాలి. ఎందుకంటే దట్ ఇస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ ఇష్యూ. ఈసారి ఏం చేసినామంటే మంత్రి గారు కూడా సహకరించారు. డాక్టర్ గోపి గారు, అగ్రికల్చర్ కమిషనర్ గారు, హీ హాజ్ బీన్ సో ప్రోయాక్టివ్. నేనైతే రోజు పొద్దున డాష్ బోర్డు, ఆయన డాష్ బోర్డు, నా డాష్ బోర్డు మెయింటైన్ చేస్తూ మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎక్కడి వరకు ఆ రేక్ వచ్చింది. ఆదిలాబాద్కు మాకు 2 రేక్ పాయింట్స్, ఆదిలాబాద్లో ఒక రేక్ పాయింట్, మంచిర్యాలలో ఒక రేక్ పాయింట్. రోజు ఉదయం అర్ధరాత్రి పూట కూడా మేము ఫోన్ చేసేవారం. వారు ఎంత బాగా సహకరించారో నేను చెప్పలేని మాటలు. కాబట్టి హీ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఎవరు మంచి చేసినా కూడా నేను, రామారావు పటేల్ గారు వారి కార్యాలయానికి వెళ్ళి ఈ సమస్య అంతా తీరిన తర్వాత మేము వెళ్ళి సన్మానం కూడా చేసి వచ్చినాం. అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉంటే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది అని ఈ అంశం తెలియజెప్తోంది. మేము రోజు ఎక్కడైతే ఎసెన్షియల్ ఉండేది, నేనైతే ఆల్మోస్ట్ 15 days యూరియా స్కేర్సిటీ మీదనే వర్క్ చేసిన. ఏ రైతు వేదికలో ఎన్ని లారీలు పోవాలి, పొద్దున ఎన్ని ఉంటాయి, ఎట్లా ఇబ్బంది అయితే పోలీసులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసినాం. అక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దేర్. అధికారులకు కూడా తెలుసు. ఆ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ప్రైవేటు డీలర్స్ కుమ్మక్కై చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే వారిని సస్పెండ్ చేసి ఇంకొకరికి ఛార్జ్ ఇచ్చి వీ హ్యావ్ డన్ ఏ ప్రోయాక్టివ్ జాబ్. తద్వారా ఆ నెల రోజుల్లో రైతులు కొంత ఇబ్బంది పడ్డా వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం ప్రోయాక్టివ్గా పోయింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇట్లా స్కేర్సిటీ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా మహబూబాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అక్కడ కూడా ఇవాళ పేపర్లో చూస్తున్నాం. అట్లనే యూరియా యాప్ విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. కొత్తగా ఇవాళ ఒక పత్రిక చూస్తూ ఉంటే యూరియా యాప్తో పాటు కార్డు వచ్చాయని, యూరియా యాప్ పోయి కార్డు వచ్చాయి, యూరియా కొరతను దాచేందుకు సర్కారు డ్రామా అని ఒక పత్రిక రాసింది. కాబట్టి ఈ కొత్త కార్డులు, ఎరువుల పంపిణీ కోసం తెరపై కార్డు వచ్చింది అని, ఇవన్నీ సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ సంశయాలు రైతులకు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు. శ్రీ మదన్ మోహన్ రావు గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు యూరియా మరి ఇతర ఎరువుల కొరత గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత వ్యవసాయ కాలంలో యూరియా మరియు ఇతర ఎరువుల కొరత రైతులు ఎదుర్కొన్న విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మరి జిల్లాల వారీగా అవసరమైన కేటాయింపులు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి తీసుకున్న చర్యలు, మరి ప్రతి సీజన్లో ఈరోజు యూరియా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మర్స్కి, స్పెషల్గా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం రైతులు ఉన్నారు. మరి 98% మటుకు రైతాంగం మా కాన్స్టిట్యున్సీలో ఉంది అధ్యక్ష. అక్కడ వివిధ మండలాల్లో తాడవై కానీ, సదాశివనగర్ కానీ, రాజంపేట మండలంలో ఇంతకుముందు కొరత జరగడం జరిగింది. ఖరీఫ్లో దానికి మరి గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, మరి గవర్నమెంట్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ మధ్యనే మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. అంటే దాంట్లో శాశ్వతంగా మరి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. మొబైల్ యాప్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మర్స్ను, మరి వాళ్ళ లొకేషన్ కానీ వాళ్ళ వేరే బోర్డ్స్ కానీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను అడిగేది కూడా మరి ఏదైతే సొల్యూషన్ ఈ మధ్యన టెక్నాలజీ యూజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది, ఈ సొల్యూషన్ను శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఈరోజు రైతనే మరి పంట దిగుబడి మీద నుంచి మాలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన పేద రైతులకి, ఈరోజు సన్నకారు రైతులకి మరి పంట పండుతగానే 2 చేతిలో ముద్ద లోపడిపోయే పరిస్థితి ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు యూరియా ప్లేస్ మేజర్ వైటల్ రోల్. మరి దానికి ఈ బ్లాక్ మార్కెట్లో చాలామంది డీలర్స్ నా దగ్గర, నా కాన్స్టిట్యున్సీలో నేను విలేజెస్ తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పడం జరిగింది బ్లాక్ మార్కెట్లో, ఎందుకంటే వీళ్ళంతా చిన్న రైతులు అధ్యక్ష,
ఇప్పుడు నా దగ్గర ఎల్లారెడ్డి మండలం ఉంది. అక్కడ చిన్న గ్రామము రేపల్లవాడలో పాపం ఒక రైతు మరి యూరియా గురించి కూడా ఆ రోజు చాలా బాధపడతా ఉండేది, దొరకట్లేదు సార్ అని చెప్పేసి. మరి అట్లాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ ఈ బ్లాక్ మార్కెట్ను అవాయిడ్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అయితే దీంట్లో మనకి ఈ ఫర్టిలైజింగ్ బుకింగ్ యాప్లో ఈ ఎరువుల కొరత బ్లాక్ అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మనం ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది యాప్లో. ఎస్పెషలీ రైతు నమోదు ఒకటి, అవసరమైన ఎరువుల బుకింగ్ ఒకటి, ఎరువుల లభ్యత సమాచారము, బుకింగ్ స్టేటస్ ట్రాకింగు, రైతు వివరాలు, పాస్బుక్, ఆధార్ కార్డు, ఇవి యాప్లో పెట్టడం అని నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే నేను నా పర్సనల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే దీంట్లో నాట్ ఓన్లీ యాప్ కెన్ రిజాల్వ్ అధ్యక్ష, బట్ యాప్ కెన్ రిజాల్వ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద solution. It's not going to resolve the permanent solution. I would recommend a dashboard, a consolidated dashboard. ఒక డాష్బోర్డ్ ట్రాకింగ్ సిస్టమ్ డాష్బోర్డ్ పెడితే కానీ, ఎందుకంటే ఇక్కడ మా సహచర చాలామంది రూరల్ బ్యాక్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొట్టమొదట అడిగే అదే క్వశ్చన్ కనుక నేను ఈరోజు అడిగేది ఏంటంటే పర్మనెంట్ ఒక డాష్బోర్డ్ లాంటిది ఒక టెక్నాలజీని యూజ్ చేయాలని చెప్పి ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఫర్టిలైజర్ ట్రాకింగ్ పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఫ్రమ్ మైండ్ టు ద ఫీల్డ్, అంటే ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడి నుంచి అయితే సోర్స్ టు ఎండ్ వరకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెడితే కానీ సొల్యూషన్ సాల్వ్ కాదని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. మరి దీంట్లో ఈరోజు జీపీఎస్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అధ్యక్ష, ఇది పెద్ద టెక్నాలజీ కాదు. ఒకప్పుడు 20 years బ్యాక్ జీపీఎస్ ఈజ్ బీయింగ్ it's a big technology. Now it is very cheap solution. It's not at all costly solution. GPS tracking, based tracking పెట్టాలి. QR code అనేది pretty common concept. Every యూరియా బ్యాగ్ మీద ఒక QR code పెడితే దాని ట్రాకింగ్ తెలుస్తుంది. తర్వాత ఏదైతే ఈ మధ్యన కొంత డీలర్స్ బ్లాక్ మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రత్యేకంగా నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో నా దృష్టికి రావడం జరిగింది. మరి అట్లాంటి దగ్గర ఇది డీలర్ కానీ పిఎస్సిఎస్ కానీ రిసిప్ట్ రియల్ టైం అప్డేట్ తీసుకోవాలి అధ్యక్ష. దానివల్ల టెక్నాలజీ కెన్ సాల్వ్ ఈ ఏదైతే థెఫ్ట్ అయితే జరుగుతూ ఉందో, ఏదైతే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫార్మర్స్కి ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉందో, మరి ఇట్లాంటి ఈ డీలర్స్ ఎవరైతే బ్లాక్ మార్కెట్లో చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా రియల్ టైం అప్డేట్ మనం తీసుకుంటే కానీ చేయొచ్చు అధ్యక్ష. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, నేను అడిగేది ఈ డాష్బోర్డ్ అనేది ఇప్పుడు కలెక్టర్ లెవెల్లో ఎమ్మెల్యేస్ లెవెల్లో డాష్బోర్డ్ మనం పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ యూరియా స్టాక్ చేసుకోవచ్చు అధ్యక్ష. మండల్ నుంచి పిఎస్సిఎస్ అవైలబిలిటీ కూడా చూసుకోవచ్చు. మరి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో యూజింగ్ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని, ప్రిడిక్టివ్ అనాలిసిస్ని, ప్రిడిక్టివ్ మెకానిజంని, ఎంఎల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ న్యూ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో, ఎక్కడైతే క్రాప్ సోన్ ఏరియా, ఎంత క్రాప్ అయితే ఎంత సో చేస్తున్నారో, వాట్ టైప్ ఆఫ్ క్రాప్, ఇవన్నిటిని కూడా మనము డీటెయిల్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు. డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా యాప్తో మనము డాష్బోర్డ్తో ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అధ్యక్ష. దాంట్లో క్రాప్ వైజ్ ఎంత యూరియా అవసరం ఉంది మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. తర్వాత ఈరోజు వెదర్ డేటా, వెదర్ అనేది ఈరోజు ఫార్మర్స్కి మనము మా ప్రాంతంలో, మా ఎల్లారెడ్డి ప్రాంతంలో తక్కువ బావులు అంత ఉంటుంది, వర్షాధారం మీద ఆధారపడే పంటలు ఎక్కువ ఉంటాయి. మరి అట్లాంటి వర్షాధారం మీద ఆధారపడే పంటలు వర్షం పడితే కానీ పంట పండదు. వర్షం ఎక్కువైనా సరే కష్టమే, వర్షం తక్కువైనా కష్టమే. ఎందుకంటే వర్షం ఎక్కువైతే పంట నాశనం అవుతూ ఉంది, వర్షం తక్కువైతే పంట పండలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న ఫార్మర్ వెతుకకుండా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎంతో టెక్నాలజీని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అడ్వాన్స్డ్ మరి ఇదే టెక్నాలజీని వెదర్ ఫోర్కాస్ట్ యూజ్ చేసుకొని మనము ఓవరాల్ సోయింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు, ఏ పంటలు వేసుకోవాలని చెప్పి. ఏదో తెలుగులో ఉంది కదా అధ్యక్ష, ఎంత విత్తితే అంత కోత అన్నట్టు
ఎంతైతే సో చేస్తామో అంత మనకి ఈల్డ్ వస్తుంది. మరి ఆ విధంగా మనం చేయాలని చెప్పి కూడా. ఇప్పుడు ఇంకోటి ఏమైతుంది అధ్యక్ష, మేజర్ ఇష్యూ చాలా మటుకు ప్యానిక్ బయింగ్ ఉంటుంది. నేను చూసింది ఏంటంటే ఫార్మర్స్లో, బికాజ్ ఐ అండర్స్టాండ్ టెక్నాలజీ, ఐ అండర్స్టాండ్ ఫార్మర్స్ దిగి చాలా మటుకు ప్యానిక్ బయింగ్ ఉంటుంది. ప్యానిక్లో కొనేసేస్తున్నారు, చాలామంది ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఒక ఈ టోకెన్ సిస్టమ్ను ఐ థింక్ ఇప్పుడు యాప్లో ఉన్నట్టున్నది, ఆధార్ లింక్ పెట్టుకున్నారు. మరి వాటికి టైం స్లాట్ బుకింగ్ పెట్టుకొని తర్వాత మేజర్ మరి సోర్స్ నుంచి ఎట్లా తీసుకొస్తారో నాకు తెలియదు అధ్యక్ష, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. బట్ హౌ దే ఆర్ క్యాల్కులేటింగ్ అట్. బట్ జియో ఫెన్సింగ్ అనేది యూజ్ చేసుకొని వేర్ హౌజెస్ నుంచి ఏదైతే యూరియాను మనం తీసుకొస్తున్నామో అక్కడ నుంచి ప్రతి మూమెంట్ను అలర్ట్తో సహా మనం ట్రిగరింగ్ చేసుకొని చేస్తే కూడా 100% మనం ఈ సొల్యూషన్ని తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ప్రశ్నకు పరిమితం కాండి అధ్యక్ష. అదే సార్, అయిపోయింది అధ్యక్ష. ఇది రియల్ ప్రాబ్లం సార్. ఇది రియల్ ప్రాబ్లం ఉన్నది సార్. నాకు ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేస్కి అందరు కూడా ఇదే ప్రాబ్లం సార్. ఎందుకంటే ఊళ్ళలో తిరిగితే మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. అందుకోసం థ్యాంక్ యూ సార్. ఒకటే నిమిషం సార్, క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్. అవును సార్, ల్యాబ్స్ సార్ చెప్తున్నాను. స్టాక్ అవైలబిలిటీ ఒకటి, డెలివరీ డేటు, ఈ అన్ని ల్యాబ్స్లోనే సార్. మరి ఇవన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తే మా ఎమ్మెల్యేస్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి తప్పకుండా ధన్యవాదాలు సార్. ఒక ఇనిషియేషన్ తీసుకున్నందుకు మరి గవర్నమెంట్ కూడా మా తరఫున మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, హరీష్ గారు, మదన్ గారు చెప్పినటువంటి విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. తప్పకుండా ఇప్పటికే టెక్నాలజీని యూజ్ చేయాలని. గత ఖరీఫ్లో మాత్రం జియో పొలిటికల్ రీజన్స్ తోటి కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సప్లై చేయలేదు. అందుకనే కొన్ని ఇబ్బందులు వచ్చి గత ఖరీఫ్లో రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఈ రబీలో కావలసినంత యూరియా అన్ని జిల్లాల్లో రెడీగా పెట్టుకున్నాము. ఇప్పటికే డిసెంబర్ నెలలో 3 లక్షల టన్నులు అమ్మకాలు జరగాల్సింది 4 లక్షల చిల్లర టన్నులు అమ్మకాలు జరిగింది. రైతులు కూడా సంవత్సరానికి సరిపోని మొత్తం ఒకేసారి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైనా 1-2 చోట్ల కంగారు పడుతున్నారు తప్పితే యూరియా కొరత లేదు. రేపు వచ్చే సంవత్సరం నుంచి కూడా టెక్నాలజీ వాడి చేసి తప్పకుండా రైతులకు ఎంతైతే భూమి సాగు చేస్తున్నారో, ఎంతైతే ఏ పంటలు వేస్తున్నారో ఆ పంటలకు తగ్గట్టుగా యూరియా సప్లై చేయటం జరుగుద్ది. ఈ సంవత్సరానికి రబీ కాలానికి యూరియా ఇంకా 2 లక్షల టన్నులు ప్రభుత్వం దగ్గర, మార్కెట్ దగ్గర నిల్వలున్నాయి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు ఎంత యూరియా అడిగితే అంత జిల్లాలకి, రైతాంగానికి సప్లై చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీ పాయల్ శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు అకాల వర్షాల వల్ల రంగుమారి పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రైతులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం కాబట్టి రైతులు సోయాబీన్ పంట పండించారు అధ్యక్ష. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో సోయాబీన్ పంట పండించారు. ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాల కారణంగా రంగుమారినటువంటి సోయాబీన్ని FAQ నామ్స్ ప్రకారం కొనడానికి కొంత ఇబ్బంది వస్తున్నదని అధికారులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుండి రైతులు సోయాబీన్ని మార్కెట్లో సంచులు పెట్టుకొని కూర్చున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతు బాధను మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం 50% నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరో స్కీమ్లో ఈ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని రైతుల కొరకు కొంత ప్రభుత్వం ఒక 500 కోట్లు నష్టపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. చాలా విషయాలలో మనం ముందుకొస్తున్నాం కాబట్టి గౌరవ మంత్రివర్యులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి అదేవిధంగా భవిష్యత్తులో జొన్నల పంటను కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఇప్పటికే జొన్నల పంట వేసుకుని రైతులు వేచి చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించి సోయా పంట డిస్కలర్ అయింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నోడల్ ఏజెన్సీ మాత్రమే అధ్యక్ష. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నాఫెడ్. కాబట్టి నేను ఆ శాసనసభ్యులకు కూడా చెప్పాను, సెంట్రల్ మినిస్టర్స్కి చెప్పాను, ఆ మంత్రి గారికి చెప్పాను, ప్రధానమంత్రి గారికి కూడా అడిగాము. వాళ్ళు కింద తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించి పాయల్ గారికి మీకు తెలుసు నేను చేసే ఎప్పటి కూడా ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ద మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. లాస్ట్ క్వశ్చన్ 1339 గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, సమాధానం ఏ. ప్రమాదంలో మరణించిన 19 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూపాయలు 5 లక్షల చొప్పున రూపాయలు 95 లక్షల మొత్తాన్ని, గాయపడిన 37 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 74 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేసింది, వారికి అందజేయడం జరిగింది. పై వాటికి అదనంగా బస్ డ్రైవర్తో పాటు మరణించిన 18 మంది ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల మొత్తాన్ని టీజేఎస్ఆర్టీసీ మంజూరు చేసి విడుదల చేయడం అయింది. బి ఏమీ లేదు అధ్యక్ష. సి వర్తింపయ్యే చోట గాయపడిన ప్రయాణికులు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రభుత్వం చికిత్సను అందించింది. డి ప్రయాణికులు ఒక్కొక్కరు రూపాయలు 1 చొప్పున భద్రతా సెస్సును టీజేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. ప్రమాదంలోని బస్సులు మెసర్స్ ఓరియంటల్ బీమా కంపెనీ లిమిటెడ్ జారీ చేసిన బీమా పాలసీ వర్తింపు అవుతుంది. మృతులపై ఆధారపడిన వారి ద్వారా గాయపడిన వ్యక్తుల ద్వారా మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఎంసీటీ కింద సమక్షంలో క్లెయిములు దాఖలు చేయడమైంది. వాటిని ఎంఎస్టీ నిర్ణయించడం అవుతుంది. అందించిన నష్టపరిహారం పార్టీలకు నేరుగా బీమా కంపెనీ చెల్లించడం అవుతుంది. ఈ అవునండి భద్రతా సెస్ నిధి నుండి మరణించిన 17 మంది ప్రయాణికుల కుటుంబాలకు మరియు ఒక బస్ డ్రైవర్కు రూపాయలు 2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి టీజీఎస్ఆర్టీసీ చెల్లించడమైంది. ఎఫ్ ఇప్పటి వరకు 54 మంది లబ్ధిదారులకు నష్టపరిహారం మొత్తం అందడం జరిగింది. ఇంకా 2కి అందవలసి ఉంది. ధన్యవాదాలు. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, వరంగల్ జిల్లాలో బస్ యాక్సిడెంట్లో మనకు రన్నింగ్ బస్సు పోతుంటే తాకి గుద్ది బయటపడి ముందు సీట్లో కూర్చున్న అతను చనిపోయింది అధ్యక్ష. దానికి నష్టపరిహారం చూసి, ఎందుకంటే వారు చిన్న కుటుంబం, 2 పిల్లలు ఉన్నారు, వారికి ఆధారం ఏది లేకుండా ఉన్నది, వారి కాంపన్సేషన్లో మంత్రివర్యులు కొద్దిగా చూసి దాని మీద కొద్దిగా ఆధారం కుటుంబానికి ఏది లేకుండా ఉన్నది, పూర్తిగా మన తప్పు ఉన్నది దాంట్లో. కాబట్టి దాన్ని ఆలోచన చేసి దాన్ని నిర్ణయం తీసుకోమని మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి గారు. గౌరవ సభ్యులు వ్యక్తిగతంగా కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు అధ్యక్ష. తప్పకుండా ఆర్టీసీ పక్షాన వారి కుటుంబాలను ఆదుకోవడానికి సానుకూలంగా పరిశీలిస్తాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు ఒక లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టయితే ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల యాక్సిడెంట్లో కూడా 5 లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కింద ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అది కూడా ఒక మార్గం. తప్పకుండా అది ఇది అన్ని కలిపి ఆ కుటుంబాలను వీలైనంత వరకు ఆదుకోవడానికి సంబంధించి ఆర్టీసీ పక్షాన ఇన్సూరెన్స్తో సహా క్లెయిమ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ ఈజ్ ఓవర్. అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీ పాయల్ శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు అకాల వర్షాల వలన రంగుమారిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు తాటి చెట్టు మీద నుండి పడి మరణించిన గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా బకాయిలు మంజూరు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం. నౌ ద టీ బ్రేక్ ఫర్ 10 minutes.